Hello aspirants, welcome to Mission Possible IAS Academy. Aspirants, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 23 ఉంది కాబట్టి మనకి ఇంకా వెరీ షార్ట్ టైం ఉంది. సో, ఈ టైంలో మీరు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాలి. సో, ఈ కరెంట్ అఫైర్స్‌లో మీకు ఏమేం చదవం అట్‌లీస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్నా మీరు కవర్ చేయాలి. అంటే జనవరి 2024 నుంచి జనవరి 2025 వరకు ఉన్న కంటెంట్ మొత్తం కూడా చదవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ పాలిటీ ఈ ఏరియాస్ మీద మీరు ఇందులో ఉన్న కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈవెన్ పాలిటీలో కూడా కరెంట్ అఫైర్స్ అనేది మీకు సక్సెస్‌లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో, పాలిటీలో కూడా కరెంట్ అఫైర్స్ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో, మనం ఆల్‌మోస్ట్ 1 మంత్ తర్వాత మీ ముందుకు వస్తున్నాను. ఎందుకనంటే 1 మంత్ నుంచి నాకు సివియర్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. సో, ఐ యామ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ వీడియోస్ చేయలేకపోయాను. అండ్ ఇప్పటి నుంచి మీకు కంటిన్యూయస్‌గా మీకు ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ చాలామంది ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఇండియన్ ఎకానమీలో ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి వర్రీ అవుతున్నారు. సార్ మనం పీడిఎఫ్స్ ఉన్నా కానీ చ కొంత కంటెంట్ అర్థం కావట్లేదని అనుకుంటున్నారు. సో, వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఐ యామ్ హియర్ టు కవర్. ఓకే. ప్రతి టాపిక్ మీకు అర్థమయ్యేలాగా ఈజీగా, సింపుల్‌గా మీ మైండ్‌లోకి వెళ్ళేలాగా నేను ఈ టాపిక్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మిషన్ మోడ్‌లో ఇవి నేను కంప్లీట్ చేస్తాను. ఓకే. ఈ వీడియోస్ అన్నీ కూడా. సో, బిఫోర్ గోయింగ్ టు క్లాస్ నవంబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ చూసే ముందు మీకు మన యాప్‌లో ఉన్న కోర్సెస్ గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఇదేంటంటే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్ మెటీరియల్ అనమాట. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్ మెటీరియల్ వచ్చేసరికి మీకు ఆల్ ఇన్ వన్ లాగా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇందులో ఏం చేస్తానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, పాలిటీ అండ్ ఏపీ ఎకానమీ కూడా మీకు కవర్ అవుతుందనమాట. ఏపీ ఎకానమీ బడ్జెట్ సర్వే ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీ కోర్స్‌లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పీడీఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేయడం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్‌కి, తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి సెపరేట్‌గా డౌన్‌లోడబుల్ పీడీఎఫ్స్ ఉంటాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ ఔట్ తీసుకోవచ్చనమాట. అదే విధంగా మనం 60 డేస్ ప్లాన్ కూడా మనం స్టార్ట్ చేసాము. డైలీ టెస్ట్ ఉంటుంది. 60 డేస్ ప్లాను. అండ్ మీకు ఎండ్ తర్వాత సిలబస్ అయిపోయిన తర్వాత మనం గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. ఓకే. ఈ టెస్టులు రాయండి. మీకు చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరెలా చదవాలి? ఏ సోర్సెస్ కవర్ చేసుకోవాలి? ఇంకా ఏ విధంగా మీకు చదవాలనేది మీకు క్లారిటీ వస్తది. తద్వారా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన టెస్టులు కొంచెం టఫ్‌గానే ఉంటాయి. భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ఇవి గనక మీరు ప్రిపేర్ అయితే మీరు ఓవర్‌కమ్ చేయడానికి అవకాశం ఉంటుందనమాట ఎగ్జామ్ ఫియర్‌ని. కానీ ప్రతిరోజు టెస్ట్ రాయాలి. అదే మెయిన్ కండిషన్. నెక్స్ట్ మీకు ఓ ఆల్ ఇన్ వన్ కోర్స్ మాత్రమే కాకుండా మనం ఇండివిడ్యువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఏపీ ఎకానమీ, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సెపరేట్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కంటెంట్ మొత్తం కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ అదే విధంగా ఇండియన్ పాలిటీ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. 1 ఇయర్ అయితే మీకు ఆహ్, ఆహ్, 1 ఇయర్ అయితే మీకు డీటెయిల్డ్‌గా మొత్తం ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 6 మంత్స్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే బియాండ్ 6 జనవరి 2024కి ముందు 6 మంత్స్ ఉంటది కదా! ఆ 6 మంత్స్‌లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వరకు కవర్ చేయడం జరుగుతుందనమాట. సో, వాటికి సంబంధించిన వీడియోసే ఇక్కడ మనం చేస్తున్నాము. సో, మీరు చేయాల్సిందల్లా ఒకటే రెగ్యులర్‌గా మనం పెట్టిన పీడిఎఫ్స్, కోర్స్‌లో పెట్టిన పీడిఎఫ్స్ ఏ కోర్సు ఆ పీడిఎఫ్ మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకోవడం, చదువుకోవడం. ఓకే. అర్థం కాకపోతే ఈ క్లాసెస్ వీడియోస్ మీరు చూడండి, వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో, నేను అన్నీ కవర్ చేస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. లెట్ అస్ గో టు ద టాపిక్. సో, నవంబర్ 2024 సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నాము. సో, ఇందులో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ టాపిక్స్ అన్నీ గూడా మనం కవర్ చేస్తాం అన్నమాట. ఈ ఫ్రంట్ పేజ్‌లో మీకు ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాం అనేది మొత్తం గూడా చెప్పడం జరుగుతుంది. సో, ఆల్ ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి మీకు కంటెంట్ కలెక్ట్ చేసి మరి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఫస్ట్ టాపిక్ తీసుకుంటే రీడిఫైనింగ్ గవర్నెన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం పరిపాలనా విధానంలో పబ్లిక్ సర్విస్ డెలివరీలో కొత్తగా మనం న్యూ ఆహ్, న్యూ వే ఆఫ్ డెలివరీ మనం చేయొచ్చు. అండ్ ఈజీ పబ్లిక్ సర్విస్ డెలివరీ చాలా సింప్లిఫై చేయొచ్చనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే. సో, దాని గురించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్‌లో గనక మనం తీసుకురాగలిగాము అనంటే,
ఖచ్చితంగా మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఓవరాల్ మొత్తం చేంజ్ అవ్వబోతుందనమాట. అది ఏ విధంగా చేంజ్ అవుతుంది? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మనం గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఈ పబ్లిక్ సర్వీస్ డెలివరీలో ఏ విధంగా గవర్నెన్స్‌లో ఏ విధంగా ఉపయోగపడుతుందనేది మీకు ఈ వీడియోలో మనం చూస్తాం. ఓకే. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ మెషిన్స్ అన్నమాట. అంటే యాక్చువల్‌గా ఆహ్, ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి. కంప్యూటర్స్ ఏంటి మనం ఏదన్నా ఇన్‌పుట్ ఇస్తే దానికి సంబంధించిన ఔట్‌పుట్ ఇస్తది. సో, దాంట్లో లిమిటేషన్స్ ఉంటాయి. అదే ఈ ఏఐ మిషన్స్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో, హ్యూమన్ బీయింగ్ ఏ విధంగా అయితే రిజల్ట్స్ ఒక ఇంటెలిజెన్స్ ఉంటది హ్యూమన్ బీయింగ్‌కి. సో, ఒక జడ్జింగ్ కెపాసిటీ ఉంటది. ఇది కరెక్టా? కాదా? లేకపోతే ఇది ఎథికలా? నాన్ ఎథికలా? లేకపోతే ఇది ఈ టైప్ ఆఫ్ ఔట్‌పుట్ ఇవ్వచ్చా? లేదా? అనేది హ్యూమన్ బీయింగ్‌కి ఉంటుందనమాట ఆ నేచర్. సో, ఆ నేచర్ అనేది మెషిన్స్‌లో కూడా తీసుకురావడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో, దీస్ మెషిన్స్ ఆర్ డిజైన్డ్ టు థింక్ ఆలోచించడానికి, నేర్చుకోవడానికి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ ఈ మెషిన్స్‌కి అలవరచడమే ఆర్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఓకే. సో, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు ఫస్ట్ టర్మ్ దీనికి నేమ్ పెట్టారు అనంటే ఇట్ ఈస్ బై జాన్ మెకార్థీ ఇన్ 1956. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అతను ఆ పేరనేది తీసుకురావడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి. అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ అతను జాన్ మెకార్థీ 1956. సో, మన ఇండియాలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతుంది. కొన్ని దేశాల్లో ఆల్రెడీ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉంది. మనం మన ఇండియాలో ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఎర్లీ డేస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన దేశంలో 1960స్, 1980స్‌లో మనం తీసుకుంటే ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బెంగుళూరులో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి రీసెర్చ్‌కి గ్రౌండ్ వర్క్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో, మనం ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసాం. దాన్నే నాలెడ్జ్ బేస్డ్ కంప్యూటర్ సిస్టమ్స్ అని అంటున్నాం. ఈ ప్రాజెక్ట్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కోసం ఈ ప్రాజెక్ట్‌ని మనం ఇనిషియేట్ చేసాం 1986లో గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏఐ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏఐ ప్రోగ్రామ్ వచ్చేసరికి నాలెడ్జ్ బేస్డ్ కంప్యూటర్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఈ టర్మ్ మొత్తం గూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ బేస్డ్ కంప్యూటర్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ అనమాట. సో, ఫస్ట్ టైమ్ మన ఇండియా ఏఐ ప్రోగ్రామ్ అని మనం చెప్పొచ్చు. తర్వాత ఆహ్, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మనం తీసుకొచ్చాము. 1988లో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము సీడాక్. సో, ఇదేం చేసిందంటే సూపర్ కంప్యూటింగ్ రీసెర్చ్‌లో ఇది కీలకమైన రోల్స్. ఇప్పుడు మనం సూపర్ కంప్యూటర్స్ మనం డెవలప్ చేసుకున్నాము. అది ఈ సీడాక్ వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు. ఈ సీడాక్‌ని మనం తీసుకొచ్చాము. తీసుకొచ్చుకొని మనం ఈ సూపర్ కంప్యూటర్స్ డెవలప్‌మెంట్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్, సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ ఫేజ్ వచ్చేసరికి మనం టీసీఎస్, విప్రో ఇవన్నీ గూడా ఆహ్, సిగ్ని ఆహ్, సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్‌లో. ఓకే. ఇది గ్రోత్ ఫేజ్ అనమాట. అంటే ఆహ్, ఇవి కొంచెం ముందున్నాయి. మన ఏఐ రీసెర్చ్‌లో. ఓకే. తర్వాత మనం 2010స్‌లో మనం తీసుకుంటే డిజిటల్ ఇండియా అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. తద్వారా ఏంటంటే ఈ డిజిటల్ ఇండియా అనేది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రో అవ్వడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో రీసెర్చ్ చేయడానికి ఈ డిజిటల్ ఇండియా చాలా ఇంపార్టెంట్ రోల్, సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పొచ్చు. తర్వాత 2018లోనే నీతి ఆయోగ్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ మనం తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు 2018లో నీతి ఆయోగ్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ తీసుకురావడం జరిగిందనమాట. సో, ఇది ఎస్పెషల్లీ ఈ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ తీసుకొచ్చి నీతి ఆయోగ్ దేంట్లో ఫోకస్ చేయాలని చెప్పింది అనంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ ఇంక్లూజన్. సో, చాలామంది డిజిటల్ ఇండియాలో భాగంగా మనం తీసుకుంటే మనం చదువుకుంటూ ఉంటాం. ఇంకా చాలా లాట్ ఆఫ్ డిజిటల్ డివైడ్ ఉంది.
ఇంకా ప్రోగ్రామ్స్ డెలివరీ అనేది లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది. ఎందుకనంటే స్టిల్ టెక్నాలజీ ఇంకా ఆహ్, రూరల్ ఏరియాస్‌లో రీచ్ అవ్వాలి. ఇంకా పూర్ పీపుల్‌కి ఇది రీచ్ అవ్వాలి అనంటే, మనం దానికోసం అని చెప్పేసి ఒక నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఏఐ అనేది తీసుకురావడం జరిగింది. తద్వారా ఏఐ స్టార్టప్స్‌ని డెవలప్ చేయాలని ఇది నీతి ఆయోగ్ స్ట్రాటజీ చెప్తుందనమాట. అండ్ తర్వాత 2020స్‌లో మనం ఏఐ ఫర్ ఆల్ తీసుకొచ్చాము. నెక్స్ట్ డిఫరెంట్ సెక్టార్స్‌లో హెల్త్ కేర్‌లో, ఎడ్యుకేషన్‌లో, నెక్స్ట్ అగ్రికల్చర్‌లో, నెక్స్ట్ డిఫెన్స్‌లో వీటన్నిటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తది అని చెప్పేసేసి మనం గుర్తించి, వాటిలో మనం రీసెర్చ్‌కి మనం ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ వేస్‌లో మనం కేటగరీస్‌లో మనం కేటగరీ కేటగరైజ్ చేయొచ్చు. అది బేస్డ్ ఆన్ కెపాసిటీ మనం తీసుకుంటే వీక్ ఏఐ అండ్ స్ట్రాంగ్ ఏఐ అని అంటాం. ఇంకో విధంగా చెప్పాలి అనంటే నారో ఏఐ అండ్ జనరల్ ఏఐ అని అంటాం. సో, వీక్ ఏఐ అంటే ఏంటంటే దీని పర్పస్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ మాత్రమే చేస్తది. ఓ పర్టిక్యులర్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యాపిల్ సిరియే తీసుకోండి. సో, ఈ యాపిల్ సిరి ఏం చేస్తది? దాంట్లో అది ఒక గూగుల్ అసిస్టెంట్ లాగా. మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో గూగుల్ అసిస్టెంట్ ఉంటది కదా! అదే విధంగా సిరి యాపిల్ ఫోన్స్‌లో సిరి ఉంటది. సో, ఇదేం చేస్తుంది? మనం ఏదన్నా ఒక టాస్క్ ఇచ్చామంటే ఆ టాస్క్ చేస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో యాప్ ఓపెన్ చేయండి. చెయ్యి అనంటే అనంది మనం చెప్పామనుకోండి. అది చెప్ అది పని చేస్తది. అంటే ఒక పర్టిక్యులర్ టాస్క్ పర్పస్ మాత్రమే అది ఉపయోగపడుతుంది. దాన్ని వీక్ ఏఐ అంటాం. నారో ఏఐ అని అంటాం. సో, అది కాకుండా స్ట్రాంగ్ ఏఐ అంటే ఏంటంటే, హ్యూమన్ బీయింగ్ లాగే ఇంటెలెక్చువల్ టాస్క్, హ్యూమన్ బీయింగ్ లాగే ఇంటెలెక్చువల్ టాస్క్ పెర్ఫార్మ్ చేస్తదనమాట. హ్యూమన్ బీయింగ్ లాగే ఒక ఇంటెలెక్చువల్ టాస్క్ పెర్ఫార్మ్ చేస్తది. సో, దాన్ని స్ట్రాంగ్ ఏఐ అని కానీ, జనరల్ ఏఐ అని గాని మనం అంటాం. సో, బేస్డ్ ఆన్ ద ఫంక్షనాలిటీలో తీసుకుంటే రియాక్టివ్ మెషిన్ అనని లిమిటెడ్ మెమరీ అని అంటాము. సో, ఇలా రకరకాల క్లాసిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ఫంక్షనాలిటీలో. సో, రియాక్టివ్ మెషిన్ అంటే ఏంటంటే, అది ఎటువంటి మెమరీ ఏమి స్టోర్ చేసుకోదు. ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చామనుకో, ఆ టాస్క్ పెర్ఫార్మ్ చేస్తదనమాట. ఇంతకుముందు మనం ఏదైతే టాస్క్‌లు ఇచ్చామో, ఆ టాస్క్‌లన్నీ ఏమి గుర్తుపెట్టుకోదు. జస్ట్ అప్పటికప్పుడు ఆ ఇచ్చిన టాస్క్‌ని కంప్లీట్ చేస్తది. దాన్ని రియాక్టివ్ మెషిన్ అని అంటాం. ఓకే. లిమిటెడ్ మెమరీ అంటే ఏంటంటే, ఇది కాంప్లెక్స్ టాస్క్‌లు కూడా హ్యాండిల్ చేస్తది. ఇది కాంప్లెక్స్ టాస్క్‌లను కూడా హ్యాండిల్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏంటంటే, మనం డ్రైవర్ ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వచ్చిన అవతల బట్టి వచ్చిన ట్రాఫిక్ బట్టి దానంతటకి అదే మొత్తం గూడా కాంప్లెక్స్ టాస్క్‌లు కూడా పెర్ఫార్మ్ చేస్తది. ఓకే. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కొన్ని ఆహ్, యాక్సిడెంట్స్ అవుతున్నాయని జెప్పేసి మనం చూస్తున్నాము. న్యూస్‌లో అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటది. సో, అంటే ఏంటి ఇంకా చాలా లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ జరగాలి వాటిలో కూడా. అది కూడా హ్యూమన్ జడ్జ్‌మెంట్ కెపాసిటీ అనేది ఈ మెషిన్స్‌కి ఎంత మనం డేటా ఇచ్చి దాని డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇచ్చినా గాని స్టిల్ హ్యూమన్ బీయింగ్ లాగా అది పెర్ఫార్మ్ చేయలేకపోతుంది. సో, దానికే సెల్ఫ్ అవేర్ ఏఐ తీసుకురావాలి. ఇదేంటంటే సెల్ఫ్ అవేర్‌నెస్ ఉంటుంది. అండ్ ఈ ఎమోషన్స్, ఇంటరాక్షన్స్ సో, ఇవన్నీ గూడా వాటికి హ్యూమన్ బీయింగ్ లాగే అది బిహేవ్ చేస్తదనమాట. ఓకే. సో, మన ఇండియాలో గవర్నెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గవర్నెన్స్ ఏ విధంగా మనం చేంజ్ చేయాలనుకుంటున్నాము అనంటే, ఎస్పెషల్లీ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసాం. సో, మనం ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? జనరల్‌గా మనకి టెక్నాలజీ కొత్త టెక్నాలజీస్ మనం డెవలప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటున్నాం. యూపీఐ ఈజ్ వన్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. అంటే ఒక ప్రాబ్లమ్ ఏంటి ఇంతకుముందు మనం ఏదన్నా ఒక పర్సన్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలనంటే ఐదర్ యూ హావ్ టు గో ఫర్ ద బ్యాంక్ ఆర్ ఏటీఎంకెళ్ళాలి. లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నువ్వు చేయాలి. ఒక పర్సన్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే. లేకపోతే ఏటీఎంకెళ్ళి ఏటీఎం నుంచన్నా ట్రాన్స్‌ఫర్ చేయాలి. బట్ ఇప్పుడు మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం ఒక పర్సన్‌కి మనం ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాము విత్ ఫోన్ నంబర్.
అకౌంట్ నంబర్ కూడా అవసరం లేదు. ఫోన్ నంబర్ ఉంటే చాలు. ఆర్ యూపీఐ ఐడీ ఉంటే చాలు. సో, అంటే ఒక ప్రాబ్లమ్ ఏది ఇంతకుముందు మనం ఏదైతే హ్యూజ్ అమౌ హ్యూజ్ నంబర్ ఆఫ్ పీపుల్ లైన్‌లో నిలబడి, లేకపోతే అమౌంట్ విత్‌డ్రా చేసి, అమౌంట్ డిపాజిట్ చేసి, లైన్‌లో నిలబడే పరిస్థితి అదంతా ఇప్పుడు లేదు. ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకొచ్చాము. సో, అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చాం. అంటే ఆధార్ నంబర్ యూజ్ చేసి మనం పేమెంట్స్ అనేది మనం చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ సబ్సిడీస్ గానీ, లేకపోతే ప్రజలకి మనీ అందించడానికి కానీ, స్కీమ్స్ వర్తింపజేయడానికి కానీ, సో, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చేసి మనం ఈజీగా సారీ. సో, మనీ అనేది మనం పంపిస్తున్నామనమాట. సో, ఇవన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని మనం చెప్పొచ్చు. సో, ఇదేంటంటే సొసైటీలో ఉన్న సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయడం. సో, ఇందులో ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్స్, జీపీఎస్, నెక్స్ట్ డేటా షేరింగ్ ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. డిజిటల్ సిగ్నేచర్స్ ఓకే. సో, ఇవన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వస్తాయన్నమాట. సో, వీటిని డెవలప్ చేయాలనేది వీటిలో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలనేది గవర్నమెంట్ టార్గెట్‌గా పెట్టుకుందనమాట. సో, ఇప్పుడు ఏఐ ఇన్ గవర్నెన్స్ ఏఐ అని అంటున్నాము. సో, అది ఏ విధంగా మనకి ఆహ్, రీడిఫైన్ చేయగలదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నంబర్ 1 ఫస్ట్ థింగ్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్‌లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఫస్ట్ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ ఉంది. ఆ రోడ్‌లో ఆ రూట్ మొత్తం బాగా ట్రాఫిక్ ఎక్కువుంది. ఎస్పెషల్లీ ఒక పర్టిక్యులర్ స్పాట్ దగ్గర ఎక్కువుందనుకుందాం. సో, దానికి కావాల్సిన డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ డేటా కలెక్ట్ చేసి, ఆ డేటా యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మనం ఎక్కడ ప్రాజెక్ట్ కరెక్ట్‌గా దాన్ని డిప్లాయ్ చేయొచ్చనేది ఒక కంక్లూజన్‌కి రావచ్చు. అదే విధంగా ఒక లాట్ ఆఫ్ డేటా మనం ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి, ఎవరెవరికి ఏ స్కీమ్స్, బెనిఫిట్స్ మనం అందించొచ్చు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఈజీగా ఒక కంక్లూజన్‌కి రావచ్చు. అర్థమవుతుందా? సో, ఈ బిగ్ డేటా అనలిటిక్స్ మన ఇండియాలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సర్వేస్ మనం చేస్తున్నాము. సర్వేస్ కండక్ట్ చేసి, ఆ డేటా మొత్తాన్ని గూడా ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. తద్వారా సొసైటీ‌ల్ నీడ్స్ ఏవున్నాయి? పాలిసీ మేకింగ్. సో, ఈ బిగ్ డేటా అనలిటిక్స్ ద్వారా డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అనేది చెయ్యొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆధార్ లింక్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. మనం ఈ బిగ్ డేటా అనలిటిక్స్ యూజ్ చేస్తున్నాము. అఫ్‌కోర్స్ ఇంకా ఇందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయాలి. కానీ ఇక్కడొక మే మేజర్ మైనస్ ఉంది. ఏంటంటే ఈ డేటా గనక ఇన్‌పుట్ సరిగ్గా ఇవ్వకపోతే మాత్రం ఔట్‌పుట్స్ సరిగ్గా రావు. అంటే ఇప్పుడు ఈ డేటాలో ఆ స్కీమ్ ఎవరికైతే కావాలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన డేటా గనక లేకుండా ఆల్రెడీ వెల్ ఆఫ్ పర్సన్స్ డేటా గనక ఇచ్చామనుకో, అది అప్పుడు ఔట్‌పుట్ అనేది సరిగ్గా రాదు. ఈ పాలిసీ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ డేటా ఇచ్చేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. ఎందుకంటే మనం ఈ బిగ్ డేటా అనాలిసిస్ చేసి మనం కంక్లూజన్‌కొస్తున్నాం కాబట్టి, డేటా ఇచ్చేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. నెక్స్ట్ ఆటోమేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ ఎఫర్ట్‌ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాస్‌లో ఏంటంటే ఆహ్, ఈ ఇప్పుడు ఆటోమేటిక్ అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ ఆహ్, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ నెట్వర్క్‌లో జీఎస్‌టీఎన్ నెట్వర్క్‌లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ ట్రాన్సాక్షన్ డేటా మొత్తం అనాలిసిస్ చేసి అందులో ఫ్రాడ్‌ని మనం అరికట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఇప్పుడు టాక్స్ కలెక్షన్ కూడా పెంచుకోగలుగుతున్నాం అన్నమాట. అది మాత్రమే కాకుండా పర్సనలైజ్డ్ సిటిజన్ సర్వీసెస్ అందిస్తున్నాం. ఓకే. సో, అందించగలుగుతాం గూడా. ఇంకా మోర్ పర్సనలైజ్డ్, టైలర్డ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్
మీకు ఇది ఎలా చెప్పొచ్చు అనంటే ఒరిస్సాలో ఉన్న ఒక వ్యక్తికి అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వ్యక్తికి సేమ్ స్కీమ్ అప్లై చేయలేకపోవచ్చు. ఒరిస్సాలో ఉన్న ఆ వ్యక్తికి అక్కడున్న కండిషన్సు, ఇక్కడున్న అతనుకున్న లిమిటేషన్స్, అక్కడికున్న ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా అతనికి ఒక స్కీమ్‌ని డిజైన్ చేయొచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వ్యక్తికి, లేకపోతే ఢిల్లీలో ఉన్న వ్యక్తికి, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉన్న వ్యక్తికి ఒక స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్‌ని గాని సెపరేట్‌గా డిజైన్ చేయొచ్చు. అంటే పర్సనలైజ్డ్ సిటిజన్ సర్వీస్ డెలివరీ అనేది అందించడానికి అవకాశం ఉంటుంది. సో, మై గవ్ పోర్టల్‌లో గూడా ఏంటంటే, ఏఐ పవర్డ్ ఫీచర్స్ ఎనేబుల్ చేయడం జరిగింది. సిటిజన్ ఎంగేజ్‌మెంట్, సిటిజన్స్‌తో కమ్యూనికేట్ చేయడం, నెక్స్ట్ పబ్లిక్ స్కీమ్స్ కోసం సజెషన్స్ ఇవ్వడం. ఇందులో ఏఐ పవర్డ్ ఫీచర్స్ గూడా ఎనేబుల్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ ఈ గవ్ ఏఐలో ప్రిడిక్షన్ అనాలిసిస్ గూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ డిజాస్టర్స్, డిసీజ్ ఔట్‌బ్రేక్, ఎకనామిక్ ట్రెండ్స్ వీటన్నిటిని గూడా అనాలిసిస్ జేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రిడిక్ట్ చేయడానికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? లేకపోతే నెక్స్ట్ నేచురల్ డిజాస్టర్స్ ముందే గుర్తించడానికి అవకాశం ఉంటుంది వీటి ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సైక్లోన్స్‌ని ఇంకా బెటర్‌గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. తద్వారా డిజాస్టర్ ప్రిపేర్డ్‌నెస్‌ని గూడా ఆటోమేటిక్ సిస్టమ్ చేసేయొచ్చనమాట. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గనుక మనం యూజ్ చేస్తే. నెక్స్ట్ మానిటరింగ్ గూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే. ఇవన్నీ గూడా అడ్వాంటేజెస్. మీకు ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉంటది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇవ్వడానికి అవకాశం ఉంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా రియల్ టైమ్ డాష్‌బోర్డ్స్, హౌసింగ్ ప్రోగ్రెస్, వాటి అలొకేషన్స్ వీటన్నిటిని ఆహ్, అనాలిసిస్ జేయడానికి ఇప్పటికప్పుడు రియల్ టైమ్ డాష్‌బోర్డ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకే. తీసుకురావడం జరుగుతుందనమాట. నెక్స్ట్ పాలిసీ అండ్ స్కీమ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో గూడా మనం అర్థం జేసుకోవచ్చు విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్య సేతు, ఉమంగ్. సో, వీటికి ఏఐ పవర్డ్ గనక మనం వీటిని ఏఐ పవర్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏంటంటే, ఆ స్కీమ్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందనేది మనం అర్థం జేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇలా ఎకనామిక్ సెక్టార్స్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్‌లో అగ్రికల్చర్ అవ్వచ్చు, ఫిషరీస్ అవ్వచ్చు, యానిమల్ హస్బెండరీ అవ్వచ్చు. వీటన్నిటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్. సో, మన ఇండియాలో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇంగ్లీష్‌లోనే ఉంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్‌లోనే ఉంది. ఇంకా రీజనల్ లాంగ్వేజ్‌లోకి డేటా అనేది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. తద్వారా ఏంటంటే, ఒక డేటా డివైడ్ గూడా వస్తుంది. అంటే ఇంగ్లీష్ నేర్చుకున్నోళ్ళకి బెటర్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే ఆహ్, నార్మల్ లాంగ్వేజ్‌లోకి, తెలుగు లాంగ్వేజ్‌లోకి గూడా మనం కన్వర్ట్ చేయగలిగితే, తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఆ సర్విస్ అందించగలిగితే ఈజీగా ఆహ్, తెలుగు లాంగ్వేజ్ గాని, లేకపోతే ఈ రీజనల్ లాంగ్వేజెస్‌లో ఉన్నోళ్ళు కూడా ఆ సర్విస్ ఈజీగా అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళందరూ ఆ లాంగ్వేజ్ మాత్రమే వచ్చి ఇంగ్లీష్ రానోళ్ళకి వేరే వాళ్ళ మీద ఆధారపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంజీవని యాప్ అననేది ఉంది. ఇదేంటంటే మల్టీ లింగ్వల్ ఇంటర్ఫేస్ తీసుకురావడం జరిగింది. తద్వారా ఏంటంటే డాక్టర్‌తో డాక్టర్ టు డాక్టర్ టెలి కన్సల్టేషన్ అనేది చాలా ఈజీ అవుతుందనమాట. ఇది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లో భాగంగా మనం ఈ సంజీవని తీసుకొచ్చాము. ఇది ఆహ్, టెలి కన్సల్టేషన్ అనేది అంటే డాక్టర్‌తో డైరెక్ట్‌గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మల్టీ లింగ్వల్ ఫీచర్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టిక్యులర్ లాంగ్వేజ్‌లో ఒక పర్సన్ ఒక లాంగ్వేజ్‌లో చెప్తాడు లోకల్ లాంగ్వేజ్‌లో. ఇక్కడున్న డాక్టర్ అది అర్థం చేసుకొని హి కెన్ ప్రిస్క్రైబ్ మెడిసిన్ టు దట్ పర్టిక్యులర్ పర్సన్ అనమాట. ఓకే. సో, ఈ గవ్ ఏఐ డ్రైవర్స్ ఏంటంటే నంబర్ 1 రాపిడ్ డిజిటలైజేషన్. మన ఇండియాలో డిజిటలైజేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుందనమాట. ఓకే. సో, ఈ ఇంటర్నెట్ యూజర్స్ 2026 కల్లా అది 90,00,00,000 నుంచి 120,00,00,000 వరకు అది పెరగడానికి అవకాశం ఉంటుందనేది ఒక అంచనా అన్నమాట.
సో, తద్వారా ఏంటంటే, ఈ గవర్నమెంట్ లెడ్ ఇనిషియేటివ్స్ ద్వారా ఏంటంటే 1,00,000 స్టార్టప్స్ ఎస్పెషల్లీ ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ టెక్నాలజీలో హ్యూజ్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ మనం చూస్తున్నాము. సో, ఆ స్టార్టప్ సక్సెస్ కూడా మనం చూస్తున్నాం అనమాట. సో, ఈ తద్వారా ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ వల్ల ఇండియా ఏఐ ఎకోసిస్టమ్ అనేది బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో డ్రైవర్ వచ్చేసరికి డేటా యాస్ ఎ ఫౌండేషన్ ఆఫ్ ఏఐ. సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. డేటా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. మనకి ఇండియాలో పర్సనలైజ్డ్ డేటా, నాన్ పర్సనలైజ్డ్ డేటా అనేది హ్యూజ్ డేటా మనం కలెక్ట్ చేస్తున్నాము. ఈ డేటా గనక బెటర్‌గా ప్రాసెస్ చేయగలిగితే బెటర్ పాలిసీస్ మనం చేయగలుగుతాం అనమాట. సో, దానికి ఇండియా డేటా సెట్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ డేటా సెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే డిఫరెంట్ ఏఐ మోడల్స్ మనం డెవలప్ చేయొచ్చు. అలాంగ్ విత్ అడహరింగ్ ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లాస్. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లాస్ అబాయిడ్ చేస్తూనే మంచి మంచి ఏఐ మోడల్స్ మనం డెవలప్ చేయొచ్చు. అండ్ అది మాత్రం కాకుండా స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్‌ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌తో ఇంటరాక్ట్ చేయగలిగితే ఏంటంటే న్యూ గవర్నెన్స్ ఎకోసిస్టమ్స్ మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆహ్, మనకి గవర్నెన్స్‌లో ఎఫిషియంట్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బెటర్ డెలివరీ. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ డెలివరీ, ఎఫిషియంట్ డెలివరీ, కరెక్ట్ రైట్ పర్సన్‌కి మనం ఆ ప్రోగ్రామ్‌ని అందించగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్ టైమ్‌లో రైట్ పర్సన్‌కి అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మరి రిసోర్సెస్ కూడా మనకు లిమిటెడ్ ఉంటాయి. సో, ఆ లిమిటెడ్ రిసోర్సెస్‌లో ఎఫిషియన్సీ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఏఐ గనక ఇంటిగ్రేట్ చేస్తే పబ్లిక్ సర్విస్ డెలివరీలో. ఓకే. సో, అయితే ఏంటంటే రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. మనం అప్పుడప్పుడు న్యూస్‌లో చూస్తూ ఉంటాం. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా లీక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నోళ్ళు వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ డార్క్ వెబ్‌లో లీక్ అయింది. లేకపోతే ఇంకో చోట లీక్ అయింది అనేది మనం చూస్తున్నాం. ఆధార్ డేటా లీక్ అయిందనని. సో, వీటన్నిటిని మనం తగ్గించగలగాలనమాట. సో, అవాయిడ్ చేయగలగాలి, ప్రివెంట్ చేయగలగాలి. ఎస్పెషల్లీ మన దేశంస్తుల డేటా, ఇండియన్స్ డేటా ఇండియాలోనే స్టోర్ అయ్యేలాగా మనం చూడాలి. ఈవెన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా అవి మన దేశంలోనే స్టోర్ చేసుకునేలాగా మనం చూడాలనమాట. డేటా లీకేజ్ అనేది మనం ప్రివెంట్ చేయాలి. ఎందుకంటే డేటా ఈస్ ద న్యూ ఆయిల్ అని అంటుంది. ఇప్పుడు రిలయన్స్ జియో ఏం చెప్తుంది? డేటా ఈస్ ద న్యూ ఆయిల్. ఎందుకంటే ఆ డేటా ప్రకారమే ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ డెవలప్ చేయొచ్చు. ఆ ప్రొడక్ట్ ఏ డేటాగా ఒక కంక్లూజన్‌కొచ్చి ఆ ప్రొడక్ట్స్ డెలివర్ చేయొచ్చనమాట. ఎవరు ఏ ఏ డే ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది ఆ డేటా ద్వారా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ డిజిటల్ డివైడ్ అనేది హ్యూజ్‌గా ఉంది. ఇదొక పెద్ద ఛాలెంజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ గవర్నెన్స్ మనం తీసుకొచ్చేటప్పుడు ఈ డిజిటల్ డివైడ్‌ని మనం బాగా తగ్గించాలి. అంటే ఏంటంటే ఈవెన్ లోకల్ లాంగ్వేజ్‌లో కూడా మనం గనక తీసుకురాగలిగితే ఖచ్చితంగా డిజిటల్ డివైడ్ మనం తగ్గించొచ్చు. ఈవెన్ రూరల్ ఏరియాస్‌లో ఉన్న పీపుల్ కూడా ఈజీగా ఈ గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బెటర్‌గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇదంతా కావాలి అనంటే ఫస్ట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయాలి. అది డెలివర్ చేయాలి. ఆ ప్రొడక్ట్ డెవలప్ చేసి డెలివర్ చేయాలి అనంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది కావాలి. సో, ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్‌ని కూడా డెవలప్ చేయాలి. సో, గవర్నమెంట్ అందుకని ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్, ఫ్యూచర్ ప్రైమ్ స్కిల్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో యంగ్ జనరేషన్‌ని ట్రైన్ చేయడానికి ఎస్పెషల్లీ ఆ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కేలింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ స్ట్రక్చర్‌లో తీసుకురావాలి అనంటే ముందు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాస్టింగ్ కూడా ఇంపార్టెంట్. సో, చాలా ఖర్చుతో కూడుకున్నదనమాట. సో, ఎప్పుడైతే మనం స్టార్టప్స్‌ని ఎంకరేజ్ చేసి కాస్ట్ బెనిఫిట్‌గా ఉండేలాగా మనం ఏఐ సర్వీసెస్ కూడా మనం తీసుకురాగలగాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ సిటీ మిషన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, నెక్స్ట్ సస్టైనబుల్ ఏఐ డ్రివెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని గనక డెవలప్ చేయాలనంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్‌లీ. సో, ఈ కాస్ట్‌ని తగ్గిస్తూ గనక న్యూ ప్రొడక్ట్స్ గనక వచ్చాయి అనంటే అది చాలా హెల్ప్ అవుతది. ఓకే. సో, దీనికి కావాల్సింది లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆర్&డి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ ఏఐ ఇన్ గవర్నెన్స్‌లో కొంత ఎథికల్ ఇష్యూస్ గూడా ఉన్నాయి.
అంటే ఫెయిర్‌నెస్ ఇది ఎంతవరకు ఎథికల్‌గా ఉంటది. ఎందుకంటే ఇందులో పర్సనల్ డేటా అనేది ఉపయోగించబడుతుందనమాట. అది మాత్రమే కాకుండా ఈ సొసైటల్ బయాసెస్ గూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డేటాలో కదా! మనం ఇచ్చే డేటా బట్టే అది ఒక ఔట్‌పుట్ రిజల్ట్ ఇచ్చిద్ది. ఇచ్చిన డేటాలోనే సొసైటల్ బయాసెస్ గనక ఉంది అనుకోండి. ఇప్పుడు అది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది పాలిసీ ప్రిపరేషన్‌లో. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడప్పుడు మనం న్యూస్ చూస్తూ ఉంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ ఇమేజెస్ గనక తయారు చేసినప్పుడు ఒక వైట్, బ్లాక్ రేసిజం అనేది మనం చూసామని జెప్పేసి అప్పుడప్పుడు న్యూస్‌లో మనం చూస్తూ ఉంటాం. సో, ఇండియాలో గూడా ఈ సొసైటల్ బయాసెస్‌ని అవాయిడ్ జేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికి రీచ్ అయ్యేలాగా, ఫెయిర్‌గా ఉండేలాగా మనం తయారు చేయాలనమాట. నెక్స్ట్ సివిల్ లిబర్టీస్‌ని వైలేట్ అవ్వకుండా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ ఫ్రీడమ్స్, ప్రైవసీ, సివిల్ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్‌లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సీసీ కెమెరా నెట్వర్క్ సిస్టమ్ ఉంది. సో, తద్వారా ఏంటంటే మాస్ సర్వేలెన్స్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్‌కి. బట్ ఈ సీసీ కెమెరా సిస్టమ్స్ అనేది ఒక రకంగా మంచిదే. ఇంకో రకంగా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ప్రైవసీకి భంగం కలిగించేలా ఉంటుందన్నమాట. సీసీ కెమెరా నెట్వర్క్ సిస్టమ్ అనేది. బట్ ఇంకో రకంగా ఇది క్రైమ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఈ రెండిటిని బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలగాలన్నమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వీటిలో ఏంటంటే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక కార్ నడుస్తుందనుకుందాం. నడిపిస్తున్నారు. డ్రైవర్ లేడు. కానీ ఆ డ్రైవర్‌లెస్ కార్ గనుక యాక్సిడెంట్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? అకౌంటబిలిటీ ఎవరి మీద ఫిక్స్ చేయాలి? హౌ ట్రాన్స్‌పరెంట్ ఈస్ ఇట్? ఓకే. సో, కంపెనీస్ పేర్కొంటున్నట్టు అంత పర్ఫెక్ట్‌గా మనం అవి వాడుతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత బాగా పనిచేస్తుందా? అంత యూజ్ చేస్తున్నారా? అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. సో, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళ మీద మనం ఫిక్స్ చేయాలి. అది తయారు చేసిన మ్యానుఫ్యాక్చరరా? లేకపోతే సాఫ్ట్‌వేర్ డెవలపరా? లేకపోతే ఎవరి మీద ఫిక్స్ చేస్తాం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే జాబ్ డిస్‌ప్లేస్‌మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇక్కడ డ్రైవర్‌లెస్ కార్‌లోనే మనం చెప్పుకుంటున్నాము. డ్రైవర్ అవసరం ఉండదు. సో, ఒక ఒక డ్రైవర్‌ని కనుక రిక్రూట్ చేసుకుంటే ఆహ్, అతనికి ఒక ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉంటుంది. సో, అయితే ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గనుక డెవలప్ అయితే కొన్ని రంగాల్లో జాబ్స్ పోతాయి. కొన్ని రంగాల్లో జాబ్స్ క్రియేట్ అవుతాయి. అయితే జాబ్స్ క్రియేట్ అవ్వడం అనేది ఒక బ్యాలన్స్ అనేది ఉండాలి. బ్యాలన్స్ లేకపోతే నష్టపోవడం జరుగుతుందనమాట. ఓకే. ఇదో పెద్ద ఛాలెంజ్. ఓకే. నెక్స్ట్ సిటిజన్స్‌కి కన్సెంట్ ఈ ఏఐ సిస్టమ్స్‌లో డేటా యూజ్ చేస్తున్నప్పుడు సిటిజన్స్ దగ్గర కన్సెంట్ తీసుకుంటున్నారా అనేది ఒక పెద్ద ఛాలెంజ్. పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. సో, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? ఎస్పెషల్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా అడుగుతారు చూడండి. వీటిని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టేసుకోవాలి. ఓకే. గ్లోబల్ పార్ట్నర్‌షిప్ ఆన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంట్లో ఇండియా ఈ గ్లోబల్ పార్ట్నర్‌షిప్‌లో ఉన్న మిగతా కంట్రీస్ ఇందులో మెంబర్ కంట్రీస్ 15 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా కూడా దాంట్లో జాయిన్ అయిందన్నమాట. ఈ గ్లోబల్ పార్ట్నర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. అండ్ ఇదేంటంటే రెస్పాన్సిబుల్ యుటిలైజేషన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో ఇలా అడుగుతారు. గ్లోబల్ పార్ట్నర్‌షిప్ అని ఇచ్చేసి నీకు మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో లెఫ్ట్ సైడ్ గ్లోబల్ పార్ట్నర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్ సైడ్ ఏమో రెస్పాన్సిబుల్ యుటిలైజేషన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని ఇస్తాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అడిగే అవకాశం ఉంటుంది. సో, దేని పర్పస్ ఏంటి? ఏ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. తెలుసుకోండి. సో, రెస్పాన్సిబుల్ యుటిలైజేషన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో ఇండియా గూడా ఒక మెంబర్. గ్లోబల్ పార్ట్నర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇండియా ఒక మెంబర్‌గా ఉంది. నెక్స్ట్ ఇండియా ఈస్ ద కరెంట్ చైర్ ఆఫ్ గ్లోబల్ పార్ట్నర్‌షిప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. అండ్ అది మాత్రమే కాకుండా మనకి గ్లోబల్ డిజిటల్ పాక్ట్ గూడా ఉంది.
సో, ఈ గ్లోబల్ డిజిటల్ పాక్ట్ ఏంటి? దీని పర్పస్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫస్ట్ కాంప్రహెన్సివ్ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ డిజిటల్ కోఆపరేషన్ అండ్ ఏఐ గవర్నెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఈ స్టేట్మెంట్‌ని అలాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ డిజిటల్ కోఆపరేషన్ అండ్ ఏఐ గవర్నెన్స్‌కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఇది గ్లోబల్ పాక్ట్, డిజిటల్ పాక్ట్. సో, ఇది రీసెంట్‌గా మనకి ఆహ్, రీసెంట్ సమ్మిట్, యూఎన్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్, ఇది 2024లో జరిగిందిది. సెప్టెంబర్ 2024లో. సో, ఇక్కడ ఏం జరిగిందంటే పాక్ట్ ఫర్ ఫ్యూచర్‌లో ఈ గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అనేది ఒక పార్ట్ అనమాట. సో, ఇది యూఎన్ సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్‌లో దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో, దీని మెయిన్ పర్పస్ ఏంటి? ఈ గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే డిజిటల్ గ్లోబల్ డిజిటల్ కోఆపరేషన్ టు హార్నెస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ డివైడ్స్‌ని తగ్గించడం కోసం ఒక రోడ్ మ్యాప్‌ని తయారు చేయడం. అంటే డిజిటల్ టెక్నాలజీలో ఈ డిజిటల్ కోఆపరేషన్ అంటే ఒక కంట్రీ మధ్య ఇంకో కంట్రీకి మధ్య కోఆపరేషన్ కోఆపరేట్ చేసుకోవడం అండ్ డిజిటల్ డివైడ్‌ని తగ్గించడం మెయిన్ పర్పస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే డిక్లరేషన్ ఆన్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ అండ్ డేటా ఫర్ గవర్నెన్స్. సో, ఇదేంటంటే G20 కంట్రీస్ ఒక డిక్లరేషన్ చేసింది. ఇందులో డిక్లరేషన్ ఆన్ వాట్? ఆన్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ అండ్ డేటా ఫర్ గవర్నెన్స్ అన్నమాట. సో, ఈ జాయింట్ కమ్యూనికు ఇదేంటంటే ఒక స్టేట్మెంట్ లాంటిది. జాయింట్ స్టేట్మెంట్ లాంటిదన్నమాట. ఓకే. సో, ఎస్పెషల్లీ ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూసేజ్‌లో ఏఐ అండ్ డేటా ఫర్ గవర్నెన్స్ యూసేజ్‌లో ఈ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఇండియా ఏఐ మిషన్ అనేది తీసుకొచ్చాము. సో, గవర్నమెంట్ హ్యూజ్ ఫండ్స్ దీనికి ఇండియా ఏఐ మిషన్‌కి కేటాయించింది. రూ. 10,372,00,00,000 నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఖర్చు పెట్టాలనుకుంటుంది. ఓకే. సో, మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ ఫండ్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ కంపెనీస్‌కి ఏఐ కంప్యూటింగ్ కెపాసిటీని అభివృద్ధి చేయడం కోసం ప్రైవేట్ కంపెనీస్‌కి ఈ ఫండ్స్ అలొకేట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఏఐ ఫర్ ఆల్ అనేది తీసుకొచ్చాము. ఇదేంటంటే సెల్ఫ్ లెర్నింగ్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ ఈ ఏఐ ఫర్ ఆల్ అనేది ఏంటంటే పబ్లిక్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి పబ్లిక్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. అది ఏఐ ఫర్ ఆల్ ద్వారా మనం అచీవ్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏ ఏ ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్. సో, ఇదేంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని డెవలప్ చేయడం, డిప్లాయ్ చేయడం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి? అది దేనికి ఉపయోగపడుతుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తదనమాట లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇవన్నీ ఏంటంటే ఏఐ మోడల్స్. డేటాని ప్రాసెస్ చేసి అవుట్‌పుట్స్ అనేది తీసుకురావడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇవేంటంటే డొమైన్ స్పెసిఫిక్ ఫౌండేషనల్ మోడల్స్ డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎంతమంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు? ఆ డయాబెటిస్‌కి బాధపడుతున్నోళ్ళకి ఎటువంటి పరిష్కారం అందించాలి? ఓకే. సో, ఇలాగా ఒక అవుట్‌పుట్ ఏఐ మోడల్ తీసుకురావాలి అనంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఓకే. సో, ఫైనల్లీ మనం ఆహ్, ఈ ఏఐ గవర్నెన్స్‌లో ఇంటిగ్రేట్ చేయాలి అనంటే ఎస్పెషల్లీ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చరు, సెక్యూరిటీని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. ప్రైవసీని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ వర్క్ ఫోర్స్‌కి రీస్కిల్లింగ్ జేయాలి. వర్క్ ఫోర్స్ మొత్తాన్ని గూడా స్కిల్స్ డెవలప్ చేయాలి. సో, మనకి దానికోసం నేను ఆల్రెడీ చెప్పాను గదా! మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇదేంటంటే ఇండివిడ్యుయల్స్‌కి నెసెసరీ ఏఐ స్కిల్స్‌ని డెవలప్ చేయడం అన్నమాట. నెక్స్ట్ అది మాత్రమే గాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సీబీఎస్‌ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్‌ని యాడ్ చేసి
అదొక ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా తీసుకొచ్చిందనమాట. అంటే స్టూడెంట్స్ కెన్ చూజ్ ఇట్. సో థట్ ఈ ఆర్టిఫిషియల్ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం సైబర్ రెగ్యులేషన్స్ కూడా స్ట్రెంథెన్ చేయాలి. మనం రోజు రోజుకి కొత్త టెక్నాలజీ వస్తుంటే, ఆ కొత్త టెక్నాలజీ 2 విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఇట్ ఈస్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్. ఫర్ గుడ్ ఉపయోగిస్తే ఓకే. కానీ గుడ్ ఎంతగా వెళ్తుందో, బ్యాడ్ అంతకన్నా ఎక్కువగా ఫాస్ట్‌గా వెళ్తుంది. సో, దాన్ని కంట్రోల్ చేయాలి. సో, దానికోసం సైబర్ రెగ్యులేషన్స్ అనేది తీసుకురావాలి. డేటా సెక్యూరిటీ కోసం, ప్రైవసీ కన్సర్న్స్, ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ కూడా. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ పెంచాలి. నెక్స్ట్ ఇంక్లూజివ్‌నెస్. సో, మనం వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం కాకుండా, అందరూ మార్జినలైజ్డ్ సెక్షన్స్, రూరల్ కమ్యూనిటీస్ ఇప్పుడు మనం ఆహ్, పల్లెల్లో డెవలప్ అయితేనే గదా! ఆ దేశం డెవలప్ అయ్యేది. సో, మన ఫోకస్ ఈ రూరల్ ఏరియాస్ డెవలప్ చేయడం మీద మనం ఫోకస్ చేయాలి. సో, దానికోసం ఈ టెక్నాలజీ మొత్తం డిప్లాయ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్ గూడా తీసుకొచ్చి, పబ్లిక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌ని గూడా మనం యాక్టివ్‌గా ఎంకరేజ్ చేయాలి. ఎస్పెషల్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్ మీద. సో, మీకు ఏఐ మీద ఇంత టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఇందులో మీరు ఆహ్, ఈచ్ అండ్ ఈ స్పెసిఫిక్ వర్డ్ ఏఐ ఫర్ ఆల్ అని అవ్వచ్చు, ఏఐ మిషన్ అవ్వచ్చు. ఇది వచ్చింది అనంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. దాని పర్పస్ గుర్తుపెట్టుకోండి. వీటి గురించి ఇంకా డీటెయిల్డ్‌గా కూడా మనం ఎక్కడ దాని పర్టిక్యులర్ టాపిక్ మీద మనం డీటెయిల్‌గా కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో, అవి వచ్చినప్పుడల్లా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఏఎన్ఎఫ్ఆర్ లాంచ్డ్ పెయిర్ ప్రోగ్రామ్. సో, ఏఎన్ఎఫ్ఆర్ అంటే ఏంటి? ఇ ఇది అబ్రివియేషన్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్‌గా అడిగే అవకాశం ఉంటుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్నమాట. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పర్పస్ ఏంటంటే, మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని ఎంకరేజ్ చేయడం, ప్రమోట్ చేయడం, దానికోసం స్ట్రెంగ్త్స్ దానికోసం ఎనర్జీ అంతా రోపెన్ చేయడమే దీని మెయిన్ పర్పస్ అన్నమాట. మనం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ తీసుకొచ్చాం 2023లో. తీసుకొచ్చి ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఇది రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ఈ మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ని ఎంకరేజ్ చేయడం కోసం రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొస్తది. సీ ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎవరు అనంటే ఇట్ ఈస్ గవర్నింగ్ బాడీ. దీంట్లో ఉన్న గవర్నింగ్ బాడీకి ప్రెసిడెంట్ ఎవరు అనంటే ఇట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. సో, ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పెయిర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చిందనమాట. ఏంటంటే పార్ట్నర్‌షిప్స్. పెయిర్ అంటే ఏంటి? దీని అబ్రివియేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. పార్ట్నర్‌షిప్స్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్. పార్ట్నర్‌షిప్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనమాట. పెయిర్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టేట్‌మెంట్‌ని అలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ నేను స్ట్రెస్ చేస్తున్నాను. పార్ట్నర్‌షిప్స్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని అంటాము. సో, ఇదేంటంటే ఫస్ట్ మన ఏఎన్ఆర్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క గవర్నింగ్ బాడీ ఫస్ట్ మీటింగ్ జరిగింది సెప్టెంబర్ 10, 2024లో. దీనికి ప్రైమ్ మినిస్టర్ యాస్ ఎ ప్రెసిడెంట్‌గా దానికి గవర్నింగ్ బాడీకి దానికి ప్రెసిడెంట్‌గా యాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ ఫస్ట్ మీటింగ్‌లో కీ ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ ఏంటి? దాని పర్పస్ ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్‌గా అడుగుతారు. మహా ఎంహెచ్ఏ ఎంఏహెచ్ఏ. ఇదేంటంటే సొల్యూషన్ డ్రివెన్ రీసెర్చ్ అనమాట. ఎస్పెషల్ ప్రియారిటీ ఏరియాస్‌లో సొల్యూషన్ డ్రివెన్ రీసెర్చ్. ప్రియారిటీ ఏరియాస్ అంటే ఏంటి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆహ్, ప్రియారిటీ ఏరియాస్, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి మన ఎకానమీలో? ఓహ్! అవొచ్చేసరికి ఈవీ మొబిలిటీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, సోలార్ సెల్స్, హెల్త్ అండ్ మెడికల్ టెక్నాలజీ. సో, వీటిలో ఏంటంటే సొల్యూషన్ డ్రివెన్ రీసెర్చ్ అనే దాని మీద ఫోకస్ చేయడమే ఈ యొక్క టార్గెట్ అనమాట. సొల్యూషన్ డ్రివెన్ అని ఎందుకు ఇంపార్టెంట్ అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో రీసెర్చ్ పబ్లికేషన్స్, నంబర్ ఆఫ్ పబ్లికేషన్స్,
నంబర్ ఆఫ్ పీహెచ్‌డీస్‌లో గూడా మనం థర్డ్ పొజిషన్‌లో ఉన్నాం. రీసెర్చ్ పబ్లికేషన్స్ పేపర్స్ పబ్లిష్ చేసేయడంలో గూడా ప్రపంచంలో థర్డ్ పొజిషన్‌లో ఉన్నాం. నంబర్ ఆఫ్ పేపర్స్ పబ్లిషన్. నెక్స్ట్ పీహెచ్‌డీస్ సైన్ ఆహ్, పీహెచ్‌డీ డెలివరీలో గూడా మనం థర్డ్ పొజిషన్‌లో ఉన్నాం. కానీ కామన్ మ్యాన్‌కి ఉపయోగపడే ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్స్ అనేది మనం తీసుకొస్తున్నాము. అంటే ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నాము. ఒక ప్రాబ్లమ్ ఉంటే దానికి సైంటిఫిక్ డెవలప్‌మెంట్ చేసి సింపుల్ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేస్తున్నామా? దాంట్లో రీసెర్చ్ చేస్తున్నామా అనంటే లేదు. ఏదో నామకే వాస్తే రీసెర్చ్. ఏదో ఒక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరిగేదేంటంటే ఒక గైడ్ ఉంటారు. ఆ గైడ్ కింద కొంతమందిని తీసుకుంటారు పీహెచ్‌డీ స్కాలర్స్‌గా. వాళ్ళు ఏదో ఒక రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేస్తారు. అయిపోయింది రీసెర్చ్. బట్ ఇది ఎంతవరకు కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తుందనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట. సో, అలా కాకుండా మెయిన్‌గా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది, ప్రమోట్ చేయాల్సింది ఆర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా ప్రమోట్ చేయాల్సిందేంటంటే సొల్యూషన్ డ్రివెన్ ఆహ్, రీసెర్చ్ అనేది చేయాలి. అంటే ఒక ప్రాబ్లమ్ ఉంటే, ఆ ప్రాబ్లమ్‌కి తగ్గ సొల్యూషన్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఆ సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయడానికి దానికి ప్రమోట్ చేస్తూ రీసెర్చ్ అనేది తీసుకురావాలి. డెవలప్ చేయాలి. ఎంకరేజ్ చేయాలి. ఓకే. దానికోసం అనేది తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ఇది హై ఇంపాక్ట్ ఏరియాస్‌లో ఇది తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏఎన్ఆర్ఎఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. ఇదేంటంటే వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం దీని పర్పస్. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో అడుగుతారు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఆహ్, ఏంటంటే దీనికోసం సిగ్నిఫి ఫండింగ్ చేసి వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం. మనం ఇందాక చెప్పుకున్నాం గదా! పెయిర్ ప్రోగ్రామ్ ఏంటంటే దాని పేరులో ఉంది. పార్ట్నర్‌షిప్స్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. ఇందులో ఏంటంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ఒక పెద్ద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఉంటే దానికి అనుబంధంగా దాని చుట్టూ ఉన్న చిన్న రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని గూడా డెవలప్ చేయడం అన్నమాట. హబ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ హబ్ ఉంటది. దాని చుట్టూ స్పోక్స్ ఉంటాయి. అవునా? ఇలా స్పోక్స్ ఉంటాయి. అంటే ఈ హబ్ ఏం చేస్తదంటే, ఈ హబ్ చుట్టూ ఈ స్పోక్స్ ఉంటాయి. ఈ హబ్ ఈ స్పోక్ ఈ స్పోక్స్ నుంచి హబ్ స్ట్రెంత్ వస్తది. ఈ హబ్ నుంచి స్పోక్స్‌కి స్ట్రెంత్ వస్తుందనమాట. తద్వారా ఆ వీల్ రొటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, అదే విధంగా ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ఏంటంటే, మనం రీసెర్చ్‌ని డెవలప్ చేయడము, రీసెర్చ్‌ని ప్రమోట్ చేయడం. అంటే ఒక పెద్ద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉందనుకో, అదేం చేస్తుందంటే, అది వేరే చిన్న రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్, ఎమర్జింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో ఇది టై అప్ అయ్యి, కొలాబరేట్ అయ్యి, అక్కడ కూడా రీసెర్చ్ యాక్టివిటీస్‌ని ప్రమోట్ చేయడం అన్నమాట. దాన్నే హబ్ అండ్ స్పోక్ మోడల్ అని అంటున్నమాట. ఓకే. ఎస్పెషల్లీ ఇండియన్ యూనివర్సిటీస్‌లో. సో, ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 తీసుకొచ్చాము. సో, ఇందులో ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం ఎస్పెషల్లీ ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా మనం దీన్ని ప్రమోట్ చేయాలని మనం చూస్తున్నాం అన్నమాట. సో, మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ని ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకనంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 రికమెండ్ చేసింది. టు ఎస్టాబ్లిష్ సచ్ థింగ్ అన్నమాట. సో, ఇది మన దేశంలో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి ఒక ప్రాపర్ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఇస్తుందన్నమాట. ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకే. సో, ప్రమోట్, నర్చర్ ఆర్&డి యాక్టివిటీస్ అండ్ కల్చర్ ఆఫ్ రీసెర్చ్, ఇన్నోవేషన్. మన ఇండియన్ యూనివర్సిటీస్‌లో, కాలేజెస్‌లో, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఆర్&డి లాబొరేటరీస్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనేది ప్రమోట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చామనమాట. మనకింతకుముందు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేది ఒకటుంటది. ఎస్పెషల్లీ ఇది గూడా ఏం చేస్తదంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రమోట్ చేయడానికి ఈ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ఉండేది. సో, దీన్ని 2008లో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దాన్ని తీసుకొచ్చి ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో దాన్ని మెర్జ్ చేశారనమాట. ఓకే. సో, మీకిందాక నేను పెయిర్ ప్రోగ్రామ్ గురించి ఓకే. నేను నెక్స్ట్ చెప్తానది పెయిర్ ప్రోగ్రామ్ గురించి. ముందు ఏఎన్ఆర్ఎఫ్ గురించి కంప్లీట్ అయిపోతే సరిపోతుంది.
నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెడెడ్ దిస్ ఏఎన్ఆర్ఎఫ్ ఈజ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మెంబర్ సెక్రటరీ వచ్చేసరికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అన్నమాట. సో, ఈ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరు? సూద్. అజయ్ కుమార్ సూద్ అనమాట. అజయ్ కుమార్ సూద్ ఈస్ ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటది. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లీ. నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆహ్, జితే జితేందర్ సింగ్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో అదర్ మెంబర్స్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వీళ్ళు సెక్రటరీస్ ఉంటారు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి హెడ్ ఏమో ఇందులో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా ఉంటది. దానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ యాస్ ఎ చైర్మన్‌గా ఉంటారన్నమాట. సో, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మెయిన్ పర్పస్ ఏంటంటే గ్రాంట్స్ కోసం ఎవరన్నా అప్లై చేస్తే ఇది ఎవాల్యుయేట్ చేసి దాన్ని గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తది. ఫౌండేషన్ యొక్క సారీ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ ఆహ్, అప్లి గ్రాంట్స్‌కి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూనివర్సిటీ గ్రాంట్స్‌కి అప్లై చేసిందనుకో, ఆ గ్రాంట్స్ ఆమోదించడం. నెక్స్ట్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బడ్జెట్స్ ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ దాని యొక్క అకౌంట్ మెయింటైన్ చేయడం అన్నమాట. సో, ఇప్పుడు పెయిర్ ప్రోగ్రామ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ఇది పనిచేస్తుంది. సో, ఇక్కడ మెంటార్‌గా ఎవరు పనిచేస్తదంటే యూనివర్సిటీ. హబ్ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎస్‌సి బెంగుళూరు ఉంది. ఈ ఐఐఎస్‌సి బెంగుళూరు ఉందనుకుందాం. సో, ఇది బెంగుళూరులో ఉంది. బెంగుళూరులో ఉన్న మిగతా స్టేట్ యూనివర్సిటీస్ గాని, అదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ చిన్న చిన్న రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ స్పోక్స్ కింద ఉంటాయి. ఈ ఐఐఎస్‌సి అనేది హబ్ కింద ఉంటదనమాట. ఈ ఐఐఎస్‌సి ఏంటంటే దాని దగ్గరున్న టెక్నికల్ కెపాసిటీ ఏదైతే ఉందో అదంతా కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది రీసెర్చ్ పేపర్స్ కానీ, దాని దగ్గరున్న కీలకమైన ఆహ్, సైంటిఫిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిగతా వాటికి షేర్ చేసే అవకాశం ఉంటుందనమాట. సో, ఇక్కడ హై ర్యాంకింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏమో హబ్స్ లాగా పనిచేస్తాయి. ఎమర్జింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏమో స్పోక్స్ లాగా పనిచేస్తాయి. ఓకే. సో, ఇక్కడ దీనికి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఈ పెయిర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసరికి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 2023లో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ ద్వారా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. దీన్ని తీసుకొచ్చుకున్నాం అనమాట. మన దేశంలో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్‌లో మన దేశం మనం కేటాయించే బడ్జెట్ ఎంతంటే ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్ 0.64% యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీలో మనం తీసుకుంటే 0.64% మాత్రమే ఉంది. దాన్ని 2%కి ఇంక్రీజ్ చేయాలనేది కమిటీలు చెప్తున్నాయన్నమాట. వేరియస్ కమిటీస్ చెప్తున్నాయి. 2% దాన్ని 2%కి ఇంక్రీజ్ చేయాలని వేరియస్ కమిటీస్ చెప్తున్నాయి. సో, మనం ఇంకా జస్ట్ 0. లెస్ థాన్ 1% ఉన్నామన్నమాట. సౌత్ కొరియా తీసుకుంటే అది 8% సౌత్ కొరియా ఆహ్, ఖర్చు పెడుతుంది. అండ్ యూఎస్ వచ్చేసరికి 3.5% పెడుతుంది. అండ్ జర్మనీ వచ్చేసరికి 3.1%, చైనా 2.4%. మన సెక్టార్ వైస్ అలొకేషన్ తీసుకుంటే మనం ఎక్కువ డీఆర్‌డీఓకి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. డీఆర్‌డీఓకి ఎక్కువ ఖర్చు పెడుతున్నా గానీ, దానికి సంబంధించిన రిజల్ట్ మాత్రం చాలా స్లోగా ఉందని చెప్పొచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌కి మనం ఖర్చు పెడుతున్నాము. ఓకే. ఇట్ ఈస్ బెనిఫిషియల్. బెటర్‌గానే అవుట్‌పుట్ వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌కి 12% బడ్జెట్ కేటాయిస్తున్నాము. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి 11.4% ఇస్తున్నాం. ఇది సెక్టారల్ అలొకేషన్స్. ఈ ఇయర్ టు ఇయర్ ఇది ఫండింగ్‌లో చేంజెస్ రావచ్చు. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి స్టేట్మెంట్స్‌లో అడిగే అవకాశం ఉంటుంది. గ్లోబల్ ర్యాంకింగ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్‌లో మనం థర్డ్ లార్జెస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కలిగున్నాం. యూఎస్, చైనా తర్వాత మనం థర్డ్ లార్జెస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందని మనం చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఎమర్జింగ్ కంట్రీస్
నుంచి మన దేశంకి చదువుకోవడానికి చాలామంది వస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్‌కి కూడా చాలామంది వేరే దేశాల నుంచి మన దేశంలో ఖర్చు తక్కువ ఉంటుంది అని చెప్పేసి వస్తున్నారు చదువుకోవడానికి. ఓకే. ఆఫ్‌కోర్స్ మన ఇండియన్స్ కూడా వెళ్తున్నారనుకోండి. అది సెకండరీ మ్యాటర్. నెక్స్ట్ పీహెచ్‌డీ ప్రొడక్షన్‌లో థర్డ్ ర్యాంక్‌లో ఉంది. అప్రాక్సిమేట్‌లీ 40,813 పీహెచ్‌డీస్ యాన్యువల్లీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో, కానీ చెప్పాను కదా! ఈ పీహెచ్‌డీ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంతుందనేది ఒక క్వెషన్ మార్క్. నెక్స్ట్ రీసెర్చ్ పబ్లికేషన్స్‌లో మనం థర్డ్‌లో ఉన్నాము. 3,00,000 అవుట్‌పుట్స్ గ్లోబల్లీ మనం ఇస్తున్నాం అన్నమాట. సో, అయితే ఇంత మనం చేస్తున్నా గాని, మనం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో మనం ముందుకు వెళ్ళాలనేది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ ఎక్కువ కేటాయించాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్‌సెట్ అని ఉండాలి. సో, దానికోసమే మనం ఈ పెయిర్ లాంటి ప్రోగ్రామ్స్ మనం తీసుకొస్తున్నాము. మనం ఆల్రెడీ చెప్పాను. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా దీన్ని పెయిర్ ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ పెయిర్ ప్రోగ్రామ్ బడ్జెట్ అలొకేషన్ వచ్చేసరికి ఆహ్, పర్ నెట్వర్క్ ఒక నెట్వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హబ్, ఒక స్పోక్ మోడల్‌కి నెట్వర్క్ ఎంత అంటే 100,00,00,000 అనమాట. 100,00,00,000 బడ్జెట్ అనమాట. సో, ఇందులో 30% ఏమో హబ్‌కి అలొకేట్ చేయడం జరుగుతుంది. 70% ఏమో స్పోక్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి. అంటే రూ. 100లో రూ. 30 ఏమో హబ్ ఇన్‌స్టిట్యూషన్‌కి అలొకేట్ చేస్తారు. స్పోక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 70% రూ. 70 అలొకేట్ చేయడం జరుగుతుందనమాట. అండ్ వెరాజ్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ గనక హబ్స్‌గా పనిచేస్తున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇన్‌స్టిట్యూషన్ గాని, ఇలాగ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ గనక ఉంటే హబ్స్ లాగా పనిచేస్తే అవి 25% ఆఫ్ బడ్జెట్‌ని అలొకేట్ చేయాలన్నమాట. కంట్రిబ్యూట్ చేయాలి. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళంతట వాళ్ళే 25% కంట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళ ఫండ్స్ నుంచి. సో, ఈ పెయిర్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి రోబస్ట్ రీసెర్చ్ ఎకోసిస్టమ్స్‌ని మెంటార్‌షిప్ ద్వారా, కొలాబరేటివ్ మెంటార్‌షిప్ ద్వారా రీసెర్చ్ ఎకోసిస్టమ్‌ని డెవలప్ చేయడం. వీటి ఫీచర్స్ ఎగ్జామ్‌లో యాస్ ఇట్ ఈజ్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ రీసెర్చ్‌ని బూస్ట్ చేయడం. ఇన్నోవేషన్స్‌ని ఎమర్జింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇన్నోవేషన్స్‌ని పెంపొందించడం అన్నమాట. నెక్స్ట్ రీజనల్ డైవర్సిటీని ప్రమోట్ జేయడం. నెక్స్ట్ ఇంపాక్ట్‌ఫుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్ కాంపిటీటివ్ రీసెర్చ్‌ని డెవలప్ చేయడం. ఇది గుర్తుపెట్టుకోండి పెయిర్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా ఈ స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్స్‌ని అలా చదువుకోండి. ఓకే. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ టు డివైస్ సాటిలైట్ కనెక్టివిటీ. మన రీసెంట్‌గా న్యూస్‌లో వచ్చింది. సాటిలైట్ కాల్స్ చైనా అలో చేసిందనని మనం రీసెంట్‌గా న్యూస్‌లో వచ్చింది. అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తున్నాము, సెల్యులార్ టవర్ ఉంటది. ఒక టవర్ ఉంటది. మనం ఫోన్ చేయాలంటే ఆ టవర్ ఇక్కడ పర్సన్ ఫోన్ చేయాలంటే ఆ టవర్‌కెళ్ళి సాటిలైట్‌కి కనెక్ట్ అయ్యి, మళ్ళీ ఆ టవర్స్ ద్వారా సిగ్నల్స్ అనేది వెళ్ళడం. సాటిలైట్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వేరే టవర్‌కెళ్ళి ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యిద్ది. కానీ ఇదేంటంటే ఈ మధ్యలో ఈ టవర్ సిస్టమ్ అనేది లేకుండా డైరెక్ట్‌గా శాటిలైట్ కాల్స్ చేసుకునేలాగా చైనా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిందనని మన న్యూస్‌లో వచ్చింది. సో, దానికి సిమిలర్ న్యూస్ అనని చెప్పొచ్చిది. ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ కనెక్టివిటీ. ఇది బీఎస్ఎన్ఎల్ మనకు తెలుసు. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఓన్డ్ టెలికాం ప్రొవైడర్ అనమాట. సో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని అంటాము. సో, ఇది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం ఆలోచిస్తుంది. దానికోసం వయాసాట్, వియాసాట్ అనే యూఎస్ బేస్డ్ కమ్యూనికేషన్ కంపెనీతో కూడా కొలాబరేట్ అయిందన్నమాట. సో, దీని అనౌన్స్‌మెంట్ ఈ ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ టు ద డివైస్ సాటిలైట్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నామని జెప్పేసి ఇటీవల ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది జరిగింది. ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఢిల్లీలో జరిగిందన్నమాట. సో, అక్కడే అనౌన్స్‌మెంట్ చేయడం జరిగిందన్నమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ యొక్క థీమ్ ది ఫ్యూచర్ ఈస్ నౌ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ద ఫ్యూచర్ ఈస్ నౌ అనేది. ఈ మొబైల్ కాంగ్రెస్‌లో ఏంటంటే ఎస్పెషల్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి డిస్కషన్స్ ఏ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది? ఎలా రూపం చేసుకోవాలి? ఇంకా ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి? సెల్యులార్ కనెక్టివిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? వీటన్నిటిని డిస్కస్ చేయడం కోసం
ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది జరుగుతుందనమాట. సో, ఇక్కడ డైరెక్ట్ టు డివైస్ శాటిలైట్ టెక్నాలజీ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. జనరల్‌గా ఇండైరెక్ట్ శాటిలైట్ టెక్నాలజీలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఇక్కడి నుంచి వేరే పర్సన్‌తో కమ్యూనికేట్ చేయాలి. ఇక్కడున్న పర్సన్‌తో కమ్యూనికేట్ చేయాలనుకో. అది ఎలా వెళ్తుంది? ఇక్కడి నుంచి సెల్యులార్ కనెక్షన్ పెట్టి అక్కడి నుంచి శాటిలైట్స్ మళ్ళీ అక్కడ టవర్ ఉంటే టవర్ నుంచి మళ్ళీ ఆ పర్సన్‌తో కమ్యూనికేట్ అయిద్ది. సో, ఇలా ఇండైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంటదనమాట. వెరాజ్ ఈ డైరెక్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో ఎలా ఉంటుందంటే, ఈ మధ్యలో టవర్ సిస్టమ్ అనేది ఉండదు. సెల్యులార్ డైరెక్ట్‌గా శాటిలైట్‌తోనే కనెక్షన్ ఉంటుంది. సో, తద్వారా దీనివల్ల ఉపయోగం ఏంటి అనంటే, ఇందులో ఈ డైరెక్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఏంటంటే, తద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలనేది బీఎస్ఎన్ఎల్ టార్గెట్ పెట్టుకుంది. కమ్యూనికే సెల్యులార్ కమ్యూనికేషన్ కాదు గుర్తుపెట్టుకోండి. ఇది ఫోన్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ని డెవలప్ చేయడం కాదు. బీఎస్ఎన్ఎల్ ఏంటంటే ఇంటర్నెట్ సర్విస్ డెలివరీ చేయాలనేది టార్గెట్ పెట్టుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎలాన్ మస్క్ యొక్క స్టార్ లింక్ అని మనం చెప్పొచ్చు. ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ వల్ల ఏంటంటే మీకు ఎక్కడ ఎప్పుడన్నా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఈ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న ఈ మిలిటరీ గాని, లేకపోతే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ కానీ వీళ్ళెలా కమ్యూనికేట్ చేస్తారు? త్రూ శాటిలైట్ కమ్యూనికేషన్స్ అన్నమాట. వాళ్ళకి శాటిలైట్ కమ్యూనికేషన్ డివైసెస్ ఉంటాయి. తద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఈవెన్ దో అక్కడ వరదలొచ్చి మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయినా, నార్మల్ కమ్యూనికేషన్ సిస్టమ్ డ్యామేజ్ అయినా ఒకళ్ళతో ఒకళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ రూరల్ ఏరియాస్‌లో మనం బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ భారత్ నెట్ అనేది తీసుకొచ్చి మనం బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నాం. కానీ అంత ఈజీ కాదు. చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే టెలికమ్యూనికేషన్ లైన్స్, వైఫై కమ్యూనికేషన్ లైన్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ టెలికమ్యూనికేషన్ లైన్స్, వైఫై కమ్యూనికేషన్ లైన్స్ ప్రొవైడ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. కాస్ట్. అదే ఈ శాటిలైట్ అనుకో డైరెక్ట్ శాటిలైట్స్ ద్వారానే నీకు ఆ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ రిసీవింగ్ డివైస్ పెడితే చాలు. ఆటోమేటిక్‌గా నీకక్కడ వైఫై కమ్యూనికేషన్ మనం ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ పానెల్స్ ద్వారా మనము వితౌట్ ఎనీ గ్రిడ్ కాకుండా ఆఫ్ గ్రిడ్ ద్వారా మనం ఎలా అయితే పవర్ సప్లై చేయగలుగుతున్నామో ఆ పర్టిక్యులర్ హౌస్‌కి, అదే విధంగా శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా మనం వైఫై కనెక్టివిటీ అందించడానికి అవకాశం ఉంటుంది. ఇది గనక ఇంప్లిమెంట్ చేసి ఓపెన్ చేస్తే హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిద్దనమాట విలేజెస్‌లో. ఓకే. సో, అది బీఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. దీంట్లో శాటిలైట్ సిగ్నల్ ట్రాన్స్‌మిషన్ ఇది మరీ మోర్ స్పెసిఫిక్ ఉంటుంది. ఇది అంత స్పెసిఫిక్ అవసరం లేదు. ఇది బేసిక్‌గా గుర్తుపెట్టుకోండి. సెల్యులార్ సిస్టమ్ అవసరం లేకుండా డైరెక్ట్‌గా నీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం అనమాట ఇక్కడ. శాటిలైట్ ద్వారానే డైరెక్ట్‌గా శాటిలైట్స్ లో ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న శాటిలైట్స్ నెక్స్ట్ జియో స్టేషనరీ ఆర్బిట్‌లో. లో ఎర్త్ ఆర్బిట్ అనంటే జనరల్లీ 160 కిలోమీటర్స్ నుంచి ఉంటుందనమాట. ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే 36,000 కిలోమీటర్స్‌లో ఉంటుంది. ఈ డైరెక్ట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వైడ్ ఏరియా కవరేజ్ అనేది ఉంటుందనమాట. సో, లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాని కవర్ చేయొచ్చు. ఆహ్, దీని ద్వారా నెక్స్ట్ అది మాత్రమే కాకుండా రూరల్ ఏరియాస్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ మనం అందించగలుగుతాం. ఓకే. సో, మామూలుగా నార్మల్‌గా మనం ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే అది నెట్ స్పీడ్ అనేది కొంచెం పెద్ద ఛాలెంజ్ అయ్యే అవకాశం ఉంటుంది రూరల్ ఏరియాస్‌లో. ఎందుకంటే ఎక్కువ డబ్బులు రావు కదా! రూరల్ ఏరియాస్ నుంచి. సో, ఎక్కువ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది అవైలబుల్‌గా ఉండదు. సో, ఈ శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా వైఫై ప్రొవైడ్ చేయగలిగితే హై ఇంటర్నెట్ స్పీడ్ మనం అందించగలుగుతాము. రియలబుల్ కనెక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ డిసరప్షన్స్ అనేవి ఉండవు. నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు గూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఛాలెంజింగ్ వెదర్ కండిషన్స్‌లో కూడా మనం ఈజీగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఈ రూరల్ ఏరియాస్‌లో ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా ఉపయోగపడుద్దనమాట. అది మాత్రమే కాకుండా రూరల్ ఏరియాస్‌లో కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైసెస్ అనేది మనం ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది.
సో, ప్రపంచవ్యాప్తంగా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పేస్ ఎక్స్ యొక్క స్టార్ లింక్ అని మనం చెప్పొచ్చు. ఇది డైరెక్ట్ టు సెల్ కేపబిలిటీస్. మనం ఆల్రెడీ తెలుసు ఏంటంటే ఈ స్టార్ లింక్ ఏం చేసిందంటే ఈ సూడాన్‌లో జరిగిన అంతర్యుద్ధంలో కూడా ఈ స్టార్ లింక్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అదే విధంగా రష్యా, ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఈ స్టార్‌లింక్ అనేది ఈ కీలకమైన ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌కి చాలా బాగా ఉపయోగపడిందనమాట. అయితే ఈ స్టార్‌లింక్ యూజ్ చేసి యుక్రెయిన్ రష్యా మీద అటాక్ చేయడానికి స్టార్‌లింక్ కమ్యూనికేషన్ సిస్టమ్ యూజ్ చేసిందని చెప్పేసేసి అక్కడ దాన్ని ఎలాన్ మస్క్ దాన్ని ఆఫ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ స్టార్‌లింక్ ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ, శాటిలైట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే, దగ్గర దగ్గరగా 6,700 శాటిలైట్స్ ఉన్నాయి. స్టార్‌లింక్ యొక్క కాన్‌స్టెల్లేషన్ ఆఫ్ శాటిలైట్స్ అని చెప్పొచ్చు. ఇది ఫ్యూచర్‌లో 12,000 ఇంకా ఫర్దర్‌గా 34,000 శాటిలైట్స్‌ని లాంచ్ చేయాలని అనుకుంటుంది స్టార్‌లింక్. తద్వారా డైరెక్ట్ శాటిలైట్ నుంచే ఇంటర్నెట్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ని డెవలప్ చేయాలి. ఈజీగా అందించాలి. ఇప్పుడు ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ అనేది ఒక పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయిందనమాట. అంటే హి కెన్ హెల్ప్ ఆర్ హి కెన్ ఆహ్, స్టాప్. అంటే ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ వార్‌లో యూజ్ చేశారని చెప్పేసి ఆపేశారని చెప్పాను కదా! హి కెన్ చేంజ్ ద వరల్డ్ ఆర్ హి కెన్ ప్రివెంట్ ఇట్ అన్నమాట. సో, అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఎలాన్ మస్క్ యొక్క స్టార్‌లింక్. అదే విధంగా ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ ఇది కూడా ఏంటంటే సాటిలైట్ బేస్డ్ సెల్యులార్ నెట్వర్క్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ లింక్ గ్లోబల్ మొబైల్ ఇదేంటంటే డైరెక్ట్ టు ఫోన్ సాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ ఏరియాస్‌లో, రిమోట్ ఏరియాస్‌లో ఇది యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాన్స్టలేషన్ నెట్వర్క్ ఇది కూడా ఏంటంటే సాటిలైట్ బేస్డ్ నెట్వర్క్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైస్ కనెక్టివిటీకి ఇది సాటిలైట్ బేస్డ్ నెట్వర్క్ అన్నమాట సిస్టమ్. సో, ఇది గనక బిఎస్ఎన్ఎల్ ఇది గనక లాంచ్ చేస్తే మనకి రిమోట్ ఏరియాస్‌లో కనెక్టివిటీ ఇష్యూస్ అనేది ప్రాబ్లమ్ ఉండదు. రిమోట్ ఏరియాస్‌లో కూడా డెవలప్‌మెంట్ అనేది మనం చూస్తాము. నెక్స్ట్ ఫస్ట్ సర్విస్ ఫర్ రెగ్యులర్ యూజర్స్. ఇంకోటేంటంటే ఈ సాటిలైట్ కమ్యూనికేషన్స్ మన ఇండియాలో ఇంతకుముందు లేదా అంటే ఉంది. అవి డిఫెన్స్ ఫోర్సెస్, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో ఎమర్జెన్సీ ఫోర్సెస్ ఈ సాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ యూజ్ చేస్తారనమాట. కానీ ఫస్ట్ టైమ్ ఇది రెగ్యులర్ యూజర్స్‌కి, నార్మల్ సివిలియన్‌కి, రెగ్యులర్ పబ్లిక్‌కి ఇది బిఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పొచ్చు. ఫర్ రూరల్ డెవలప్‌మెంట్‌కి. సో, తద్వారా ఏంటంటే రూరల్ ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ అనేది ఉంటుంది. యూపీఐ పేమెంట్స్ పెరుగుతాయి. నెక్స్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుతుంది. నెక్స్ట్ అన్‌డిజర్వ్డ్ ఏరియాస్‌లో కూడా ఇది అందించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్రిడ్జింగ్ ద డిజిటల్ డివైడ్. డిజిటల్ డివైడ్ గూడా మనం తగ్గించొచ్చు. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో అందుబాటులో లేదనే కదా! ఇవన్నీ. డిజిటల్ డివైడ్ అనేది ఎక్కువుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మిటిగేషన్‌కి, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్‌కి ఇది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తది. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీలో కూడా స్ట్రాటజిక్ పర్పస్, డిఫెన్స్ పర్పస్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్రావెల్ అండ్ సేఫ్టీ. ట్రావెలర్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ అడ్వెంచర్స్ అప్పుడు గూడా ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ గనక ఉంది అనంటే, వాళ్ళకి గూడా అందుబాటులో ఉంది అనంటే, ఇది ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్‌కి, ట్రావెలర్స్ కూడా ఉపయోగపడతాయన్నమాట. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ రివైవల్‌కి ఇది మంచి అడుగనని చెప్పొచ్చన్నమాట. అయితే ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మనం తెలుసు. ఇది హై ఇనీషియల్ కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ రియల్ టైమ్ అప్లికేషన్స్ వీడియో కాల్స్‌కి కొంచెం లేటెన్సీ అంటే సాటిలైట్ కమ్యూనికేషన్ గదా! కొంచెం ఆ గ్యాప్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ఇప్పుడు సాటిలైట్ కమ్యూనికేషన్ మిస్‌యూజ్ చేయకుండా ఉండాలి. నెక్స్ట్ డివైస్ కంపాటిబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మన నార్మల్ ఫోన్ ద్వారా మనం సాటిలైట్ కాల్స్ చేసుకోగలుగుతామంటే చేయలేము. సో, డివైస్ కంపాటిబిలిటీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ప్రాపగేషన్ ఛాలెంజెస్ డెన్స్ ఎన్విరాన్మెంట్స్‌లో ఇది ప్రాపగేట్ చేసేలాగా ఉండాలన్నమాట. సో, ఇలాగా ఈ రిమోట్ సెన్ హ్మ్.
డైరెక్ట్ టు డివైస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. గుర్తుపెట్టుకోండి ఇది ఎలా వర్క్ చేస్తుంది. అండ్ బిఎస్ఎన్ఎల్ రీసెంట్‌గా లాంచ్ చేసిందనమాట. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్ లైడార్. సో, ఇక్కడ మనం న్యూస్‌లో ఎందుకొచ్చింది ఈ లైడార్ అనంటే, ఈ హిడెన్ మయాన్ సిటీ మెక్సికో డెన్స్ జంగిల్‌లో ఓ ఉంది అనని జెప్పేసేసి రీసెర్చర్స్ దాన్ని ఐడెంటిఫై చేశారు. సో, మనం మయాన్ సివిలైజేషన్ అని మనం చెప్పుకుంటాం. మనం ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలాగా, అలాగే మయాన్ సివిలైజేషన్ అని అంటాం. ఇది గూడా చాలా సోఫిస్టికేటెడ్‌గా మంచి ఆర్కిటెక్చర్, ఆస్ట్రోనామికల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది గూడా మంచి అప్పట్లో బాగా డెవలప్ అయ్యి అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మయాన్ సివిలైజేషన్ అని మనం చెప్పుకుంటాం. కానీ అది అంతరించిపోయిందనమాట. అది మెక్సికోలో ఆ డెన్స్ ఫారెస్ట్‌లో అది ఆహ్, అక్కడ దాని ఆనవాలన్నీ గూడా ఆ డెన్స్ ఫారెస్ట్‌లో అలా కప్పబడి ఉన్నాయన్నమాట. సో, ఈ లైడార్ సిస్టమ్స్ ద్వారా ఏంటంటే, ఈ మయాన్ సివిలైజేషన్ అక్కడ ఉంది అనని జెప్పేసి ఐడెంటిఫై జేసి, ఈ జియోగ్రాఫికల్ ఏరియా గూడా ఫైండ్ ఔట్ జేశారన్నమాట. ఎస్పెషల్లీ సౌత్ ఈస్టర్న్ మెక్సికో అండ్ నార్త్ సెంట్రల్ అమెరికాలో ఈ మయాన్ సివిలైజేషన్ మనం చూస్తున్నాము. అక్కడ డెన్స్ ఫారెస్ట్ ద్వారా కప్పబడిపోయి ఉంది. దాని ఆనవాళ్ళు ఫైండ్ ఔట్ చేసాం అని జెప్పేసేసి లైడార్ టెక్నాలజీ ద్వారా ఫైండ్ ఔట్ చేసామనని ఇటీవల సైంటిస్ట్స్ ఫైండ్ ఔట్ చేశారనమాట. ఓకే. సో, అసలు మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఈ లైడార్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? సో, ఎస్పెషల్లీ ఏంటంటే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఏరియా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో నీకు మౌంటైన్స్ ఉన్నాయా? లేకపోతే వ్యాలీ ఉందా? లేకపోతే అక్కడ ఆహ్, ఎలా ఉంది? ఆ ఏరియా ఎలా ఉంది? దాని బియాండ్ అక్కడ ఎటువంటి మినరల్స్ ఉన్నాయి? ఎటువంటి ఫీచర్స్ ఉంది? అది మొత్తాన్ని కూడా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మొత్తం కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. విత్ రిమోట్ సెన్సింగ్ అన్నమాట. సో, ఇది ఎలా చేస్తారంటే ఒక రేడియేషన్‌ని ఎమిట్ చేయడం ద్వారా, ఆ రేడియేషన్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేడియేషన్‌ని ఎమిట్ చేస్తే అది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వస్తది. ఆ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చిన దాన్ని క్యాప్చర్ చేసి, దాన్ని స్టడీ చేయడం ద్వారా, అనాలిసిస్ చేయడం ద్వారా ఒక అండర్‌స్టాండింగ్‌కి రావచ్చనమాట. సో, అలా నీకు ఈ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అనేది పనిచేస్తది. ద సేమ్ ప్రిన్సిపల్. సో, లైడార్ అనేది ఒక రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అన్నమాట. సో, లైడార్ అబ్రివియేషన్ ఏంటి అనంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని అంటాం. లైడార్ అబ్రివియేషన్ ఏంటి అనంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని అంటాం అన్నమాట. సో, ఈ లైడార్ ద్వారా ఏంటంటే 3 మ్యాప్స్ ఆఫ్ పర్టిక్యులర్ టెర్రెయిన్ ఆ ఏరియా యొక్క 3 మ్యాప్స్‌ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, దాని టోపోగ్రాఫిక్ అండ్ బాథిమెట్రిక్ ఫీచర్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబోవ్ వాటర్ అండ్ బిలో వాటర్ గూడా ఈ లైడార్ ద్వారా మనం టెక్నాలజీ ద్వారా మనం హ్మ్, అర్థం చేసుకోవచ్చనమాట. ఇక్కడున్న ఫీచర్స్ ఏరియా యొక్క ఫీచర్స్. ఇది ఇలా పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ ఇంపల్సెస్ ఇది రిలీజ్ చేస్తే అక్కడి నుంచి జీపీఎస్ గ్రౌండ్ స్టేషన్‌కి ఇన్ఫర్మేషన్ ఎళ్తది. లేకపోతే ఇక్కడి నుంచి ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తది. రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఈ వెళ్ళి వచ్చే ఆ టైమ్ గ్యాప్, వెళ్ళి వచ్చే ఆ డిస్టెన్స్ కాలిక్యులేషన్ బట్టి ఒక అంచనాకు రావడం జరుగుతుందనమాట. సో, అలాగా ఒక 3 మోడల్‌ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడున్న ఫీచర్స్ ని. ఓకే. సో, అలాగా వీళ్ళు మనం లైడార్ ఇంపార్టెన్స్ మనం జనరల్‌గా ఆర్కియాలజీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. అన్‌కవర్డ్ హిడెన్ స్ట్రక్చర్స్, ఫీచర్స్‌ని మనం ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ డెన్స్ వెజిటేషన్‌లో గూడా ఈ లేజర్ రేడియేషన్స్ అనేది పెనిట్రియేట్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంటుందనమాట. నెక్స్ట్ హై రిజల్యూషన్ మ్యాప్స్‌ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందనమాట. ఈ లైడార్ టెక్నాలజీ వల్ల. నెక్స్ట్ ఆహ్, హై ఎఫిషియన్సీ కూడా అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి లైడార్ టెక్నాలజీలో. ఒకటేంటంటే ఐసోలేటింగ్ ద సిగ్నల్. వీక్ సిగ్నల్స్ ఓకే. నెక్స్ట్ వీక్ సిగ్నల్స్, స్ట్రాంగ్ సిగ్నల్స్ మధ్య ఈ డిస్టింగ్విషింగ్ అనేది చాలా కష్టమవుతుంది.
నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ ఇంటర్ఫరెన్స్ కూడా ఉండే అవకాశం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ గాని, ఫాగ్ గాని, ఎయిర్‌బోర్న్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి గూడా ఇంటర్ఫియర్ అయ్యి ఆ సిగ్నల్స్ ని ఇంటర్ఫియర్ చేసే అవకాశం ఉంటది. తద్వారా మనకి ఆ 3 డెవలప్ అయిన 3 మోడల్‌లో కొంచెం ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటదనమాట. నెక్స్ట్ ఈ హై ఎనర్జీ లేజర్ బీమ్స్ పంపించాలి అనంటే పవర్ కావాలి. సో, హై పవర్ సిస్టమ్స్‌ని మనం డెవలప్ చేయాలి. ఓకే. సో, కాస్ట్ అనేది చాలా హై కాస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ మెయింటెనెన్స్ లైడార్ సిస్టమ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే దానికి సెన్సార్స్ అనేవి చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఓకే. సో, దీని లైడార్ అప్లికేషన్స్ వచ్చేసరికి అట్మాస్ఫిరిక్ సైన్స్‌లో మనం ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియరిక్ పార్టికల్స్, విండ్ ప్యాటర్న్స్, క్లౌడ్, వెదర్ ప్రొఫైల్స్ వీటిని స్టడీ చేయడం కోసం. నెక్స్ట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవడం కోసం గూడా ఈ లైడార్‌ను ఉపయోగించొచ్చు. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కొని తయారు చేయడం కోసం కెమెరాస్, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ పరిశీలించడం. వీటన్నిటిని గూడా ఈ లైడార్ వల్ల ఉపయోగం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఓషన్ మ్యాపింగ్. ఇప్పుడు ఓషన్‌లో మనం అక్కడున్న మినరల్స్ మనం వెలికి తీయాలి అనంటే ఫస్ట్ దాన్ని మ్యాప్ చేయాలి. ఇక్కడ ఏముంది? అసలు ఎంత లోతులో ఉంది? ఏ రిసోర్సెస్ ఉన్నాయనని. సో, అటువంటి వాటికి ఈ బాథిమెట్రీ లేడార్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్‌లో కూడా ఏ పర్టిక్యులర్ ఏరియాలో ఎటువంటి సాయిల్ ఉంది అనేది అగ్రికల్చర్ ఫీల్డ్‌లో కూడా ఈ లైడార్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్కియాలజీలో కూడా తవ్వకుండానే ఇక్కడ ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయనేది ఒక అంచనా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అండ్ కోస్టల్ మేనేజ్మెంట్‌లో గూడా మోడలింగ్‌లో, నెక్స్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో, వల్నరబిలిటీ అసెస్మెంట్‌లో ఈ లైడార్ ఉపయోగపడుతుందనమాట. సో, ఇలాగా లైడార్ వేరియస్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే లైడార్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? దాని ఉపయోగాలేంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ సైన్స్ రిజల్ట్ ఫ్రమ్ ఆదిత్య L1 ఇస్రో సన్ మిషన్. ఫస్ట్ సైన్స్ రిజల్ట్ ఫ్రమ్ ఆదిత్య L1 ఇస్రో సన్ మిషన్. మన ఆదిత్య L1 మిషన్ మనం లాంచ్ చేసుకున్నాము. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే సన్‌ని స్టడీ చేయడం. సన్ నుంచొచ్చే ఆహ్, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ రేడియేషన్ ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేయడం. ఎందుకు స్టడీ చేయాలి? ఎందుకనంటే దాని ఇంపాక్ట్ మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పవర్ గ్రిడ్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోలార్ రేడియేషన్స్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్, సోలార్ సైకిల్ ఎవ్రీ 11 ఇయర్స్ ఒకసారి మనం ఈ సోలార్ సైకిల్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఆ టైంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఆ రేడియేషన్ ఏం చేస్తుందంటే ఈ అయానిక్ రేడియేషన్ అండ్ మాగ్నెటిక్ ఇన్‌ఫ్లూయెన్స్ మన మన భూమి మీద క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాని ఇన్‌ఫ్లూయెన్స్ పడే అవకాశం ఉంటుంది. సో, దాన్ని గనక మనం స్టడీ చేసామంటే, ముందే మనం ప్రిపేర్డ్‌గా ఉండడానికి దాని ఇన్‌ఫ్లూయెన్స్‌ని గూడా తట్టుకొని కొరోనల్ మాస్ ఎజెక్షన్స్, సన్ రేడియేషన్స్‌ని గూడా తట్టుకొని, సోలార్ రేడియేషన్స్ ఎమిట్ చేసే పార్టికల్స్ దాని నెగెటివ్ ఇంపాక్ట్ గూడా తట్టుకొని మనం నిలబడేలాగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని చేసే అవకాశం ఉంటుందనమాట. సో, ఈ ఆదిత్య L1 మిషన్‌లో ఒక విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ అనేది ఒక పేలోడ్ ఉంది. ఈ ఈ పేలోడ్ ఏంటంటే ఆహ్, ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్‌ని ఎప్పుడు ఎజెక్ట్ అవుతుందనేది ఒక అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుందనమాట. ఏ టైంలో కరెక్ట్‌గా ఎప్పుడు ఎజెక్ట్ చేస్తది? ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది ఎప్పుడు సన్ ఎమిట్ చేస్తది? ఎజెక్ట్ చేస్తదనేది తెలుసుకోవడం కోసం ఈ పేలోడ్ అనేది పెట్టడం జరిగింది. దాని నుంచి ఈ డేటా ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో, ఇందులో ఈ ఆదిత్య L1 మిషన్ ద్వారా ఏంటంటే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేయడం కోసం ఉపయోగించారు. నెక్స్ట్ ఆహ్, అది మాత్రమే కాకుండా థర్మోడైనమిక్ ఇన్‌సైట్స్ కూడా ఓకే.
సో, ఈ సోలార్ ఎరప్షన్స్ ద్వారా నీకు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఎర్త్ మీద అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సోలార్ సైకిల్ మానిటరింగ్. సోలార్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది? ఈ పీక్ సైకిల్ ఎప్పుడుంటుంది? అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే ఏంటంటే, ఇదొక ప్లాస్మా మెటీరియల్ అనమాట. అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మెటీరియల్‌కి కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటది. సో, ఇదేం చేస్తదంటే ఎస్పెషల్లీ టన్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి ఈ ప్లాస్మాలో. ఇది చాలా స్పీడ్‌గా ట్రావెల్ చేస్తూ సమ్ హ్యూజ్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ పర్ సెకండ్ అది ట్రావెల్ చేస్తదనమాట. సో, అది ట్రావెల్ చేసేంటంటే శాటిలైట్ డిసరప్షన్ చేసే అవకాశం ఉంటుంది. జియో మాగ్నెటిక్ స్టార్మ్స్, అరోరాస్ మనం ఆహ్, అరోరా ఆస్ట్రాలిస్ అండ్ బొరియాలిస్ అని మన 2 ఉంటాయి. నార్తర్న్ హెమిస్ఫియర్‌లో అండ్ సదర్న్ హెమిస్ఫియర్‌లో మనం లైట్స్ చూస్తూ ఉంటాము. ఇదేంటంటే ఈ సన్ నుంచి వచ్చే రేడియేషన్స్, ఆ పార్టికల్స్ మన ఎర్త్‌లో ఉన్న మ్యాగ్నెటిక్ స్ఫియర్‌తో ఇంటరాక్ట్ అయ్యి నెక్స్ట్ ఇంటరాక్ట్ అయిన తర్వాత మనకు ఆ లైట్స్ అనేవి ఏర్పడడం జరుగుతుందనమాట. సో, ఆఫ్‌కోర్స్ మనకి మాగ్నెటోస్ఫియర్ ఉంది కాబట్టి కొంత హెల్ప్ అవుతుంది. ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ దాన్ని గూడా తట్టుకొని ఆ మాగ్నెటోస్ఫియర్ కూడా దాటేసి గనక వచ్చింది అనంటే అప్పుడు ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఇదంతా కూడా డిస్రప్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్‌ని స్టడీ చేయడం కోసం ఎస్పెషల్లీ ఈ ఆదిత్య L1 మిషన్‌ని మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. సో, దీన్ని ఆదిత్య L1 మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు? దీని బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటే సెప్టెంబర్ 2 దీన్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి. సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి. ఇది మన భారతదేశం యొక్క ఫస్ట్ సైంటిఫిక్ మిషన్ అని మనం చెప్పొచ్చు. ఫర్ టు స్టడీ సన్. ఓకే. సో, ఇది ఇందులో ఉన్న ప్రైమరీ పేలోడ్ వచ్చేసరికి విజువల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మనం తెలుసుకోవాలి. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అనంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగుళూరు దీన్ని డెవలప్ చేసిందనమాట. సో, ఇది ఆదిత్య L1 అంటే మనకి ఎర్త్, సన్, లగ్రాంజ్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఎర్త్, సన్ లగ్రాంజ్ పాయింట్స్‌లో L1 దగ్గర ఉంది ప్లేస్ అయ్యి ఉందని మనం చెప్పొచ్చు. దీని లైఫ్ స్పాన్ ఆదిత్య L1 లైఫ్ స్పాన్ ఎంత అంటే 5 ఇయర్స్ అనమాట. సో, కంటిన్యూయస్‌గా సోలార్ ఫినామినాని స్టడీ చేసి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకు పంపిస్తూ ఉంటది. ఈ ఆదిత్య L1. ఓకే. సో, ఇలాగ మనము కంటిన్యూయస్‌గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అన్ని ఇందులో నవంబర్ పార్ట్ 1 చెప్పాను. ఇంకా చాలా ఉంది. వీడియో లెంత్ ఎక్కువైపోయిద్ది. మీకు కంటిన్యూ చేస్తే. సో, నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాము. మీరు చేయాల్సిందేంటంటే రెగ్యులర్‌గా ఈ వీడియోస్ వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి ఈ వీడియోని. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి వాచ్ చేయమని చెప్పండి. ఇది ఖచ్చితంగా మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది. మీ సక్సెస్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. మీకు క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమయ్యేలాగా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. వినండి, యుటిలైజ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి తెలియచేయండి. అది మాత్రమే కాకుండా మన పీడీఎఫ్ మెటీరియల్ కూడా మీరు సబ్‌స్క్రైబ్ చేసుకొని, పర్చేజ్ చేసుకొని మీరు చదువుకోండి. ఈ ఈ మంత్ మొత్తం గూడా ఈ 1 ½ మంత్ మొత్తం మీరు ఈ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ జేయండి. స్టాటిక్ చదువుతూనే కరెంట్ అఫైర్స్ మీద గూడా మీరు ఫోకస్ జేయండి. ఎందుకంటే ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతది మీ సక్సెస్‌లో. మీకలాగా మొత్తం నేను కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని కవర్ చేయడానికి 90% మీరు హిట్ రేషియో ఉండేలాగా నేను కవర్ చేస్తాను. అందులో నో డౌట్. ఓకే. డిస్క్రిప్షన్‌లో నేను కోర్స్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైతే తీసుకోలేదో ఇప్పటి నుంచైనా తీసుకొని మీరు చదువుకోండి. మీరు దీన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ వాచ్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ నేను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. ఓకే. సో, యుటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.